Okay, shall we? వినిపిస్తుందా అమ్మ? am I audible? వాయిస్ వస్తుందా నాది? వస్తుంది మ్యామ్. ఓకే, డన్. ఓకే, ఈరోజు మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, 1 సెకండ్ స్క్రీన్ షేర్ చేస్తాను నేను. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మ్యామ్. ఓకే, డన్. లెట్స్ స్టార్ట్. Just give me a second, 2 minutes. ఓకే, డన్ అమ్మ. ఓకే, డన్. ఈరోజు లెక్చర్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అయితే టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, లెక్చర్ 1. ఓకే అమ్మా, ఈరోజు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లెక్చర్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ మీకు అయిపోయి ఉంటుంది చాప్టర్. ఓకే, మీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్లో అందరికీ చాప్టర్ అయిపోయిందా? ఎవరికన్నా పెండింగ్ ఉందా? ఓకే, యూ కెన్ స్పీక్. అయిపోయిందా? ఎవరికన్నా కాలేదా చాప్టర్ ఇది మీకు? కాలేదా ఇంకా? ఎవరికన్నా కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయిందా ఎవరికైనా? కంప్లీట్ అయింది మ్యామ్. ఓకే, మీకు ఐడియా ఉంటుంది కదా, ఇది స్టేట్ సిలబస్లో మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేశారమ్మా. ఒకటి జువాలజీలో ఉంటుంది, ఇంకొకటి బాటనీలో ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఏదైతే బాటనీలో ఉంటుందో అది మెండల్ ఎక్స్పెరిమెంట్ అనేవి బాటనీలో ఉంటుంది. ఇంకా కోడామినిన్స్ అని చెప్పేసి ఇన్కంప్లీట్ డామినెన్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్స్, అవి బ్లడ్ రిలేటెడ్ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవి జువాలజీ పార్ట్ కింద డివైడ్ అయినాయి. ఓకే, నేను ఇక్కడ కంబైన్డ్గా చెప్తున్నాను మీకు, ఎందుకంటే కాన్సెప్ట్ ఇక్కడ సగం అక్కడ సగం చెప్తే మీకు అర్థం కాదు. సో నేను మీకు 2 కలిసి చెప్తున్నాను, సో మీకు ఐడియా కోసం. సో మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి మీ క్లాసెస్లో ఒకవేళ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు మళ్ళీ క్లాస్లో విన్నప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది రన్నింగ్ నోట్స్ రిఫర్ చేస్తే.
ఒకవేళ కంప్లీట్ అయిన వాళ్ళైతే రివిజన్ లాగా పనికొస్తుంది. ఫ్రమ్ బేసిక్స్ చెప్తాను నేను. సో మీరు నోట్స్ ఖచ్చితంగా పెట్టుకోండి, నోట్స్ ఖచ్చితంగా రాయండి, ఓకేనా? అండ్ కొన్ని టర్మినాలజీస్ చెప్తానమ్మా, మీరు నోట్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ జెనెటిక్స్ అని అంటే ఏంటి అని చెప్తాను. కొన్ని టర్మినల్స్ ఏంటంటే ఇవి టర్మ్స్ అనేవి మనకు రిపీటెడ్గా వస్తాయి ఈ లెసన్లో, ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఏదైతే మాలిక్యులర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉందో దాంట్లో కూడా రిపీట్ అవుతాయి ఈ టర్మ్స్. సో ఈ టర్మ్స్ యొక్క డెఫినేషన్స్ ఏంటి, అర్థం ఏంటి అని చెప్పేసి స్పెసిఫిక్గా అయితే మన టెక్స్ట్ బుక్స్లో లేవు, జస్ట్ మీ ఐడియా కోసం చెప్తున్నాను. సో యూ కెన్ రైట్, రాస్తేనే మీకు గుర్తుంటుంది, ఓకే? దాని జెనెటిక్స్ అంటే ఏంటి అని అంటే మనకు నార్మల్గా తెలిసిందే. జెనెటిక్స్ అంటే ఏంటి? ఇట్స్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. ఒక పర్సన్ నుంచి ఒక పర్టికులర్ ఇన్హెరిటెంట్ అంటే మన ఇప్పుడు గ్రాండ్ మదర్ ఉందమ్మా, మన గ్రాండ్ మదర్ నుండి మన మదర్కి ఏదైనా ఒక క్యారెక్టర్ ఇన్హెరిట్ అయి ఉంటుంది. దెన్ మన మదర్ టు మనకు అయితే మన జనరేషన్కి, ఓకేనా? మన జనరేషన్కి ఏదో ఒక క్యారెక్టర్ ఇన్హెరిట్ అయ్యి ఉంటుంది. నార్మల్గా చూడండి అమ్మ, మనం ఎప్పుడైనా కొత్త పాప పుట్టిన కొత్త బాబు వెళ్ళినా వాళ్ళ మమ్మీలా ఉన్నారు, వాళ్ళ డాడీలా ఉన్నారు, వాళ్ళ గ్రాండ్ మదర్లా ఉన్నారు అని అంటారు కదా. ఎందుకంటే అక్కడ ప్లే చేసేది కీ రోల్ జెనెటిక్స్ అన్నమాట. మనం జీన్స్ అనే మూవీ చూసే ఉంటాం. అక్కడ జెనెటిక్స్ అంటే ఏంటి అని అంటే అక్కడ నుండి వచ్చే ఒక వేరియేషన్ కానీ ఒక క్యారెక్టర్ అని దాన్ని జెనెటిక్స్ అంటామమ్మ. ఒకటి ఏదైనా కానీ ఇన్హెరిట్ అయితే అది ఐ కలర్ అయినా అవ్వచ్చు, లేదంటే హెయిర్ కలర్ అయినా అవ్వచ్చు, ఫేస్ అనొచ్చు, ఫేస్ కట్ అయినా అవ్వచ్చు, బాడీలో ఏ పార్ట్ అయినా కానీ మన గ్రాండ్ మదర్లకు కానీ మన యాన్సిస్టర్స్కి రిజెంబుల్స్గా ఏది ఉన్నా దాని జెనెటిక్స్ వల్లనే వచ్చిందంటారమ్మ. అయితే ఇది ఒక బ్రాంచ్ మన బయాలజీలో ఒక బ్రాంచ్ అన్నమాట. ఏంటి జెనెటిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఉంది. దాంట్లో మనం ఏం స్టడీ చేస్తామని అంటే ఇన్హెరిటెన్స్, హెరిడిటీ. దీనికి నేను డెఫినేషన్ చెప్తాను. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ చెప్తాను. హెరిడిటీ అండ్ వేరియేషన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ద స్టడీ ఆఫ్ జీన్స్ అండ్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్ అంటే మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు, బట్ నేను చెప్తాను. నార్మల్గా మనకు డిఎన్ఏ తెలుసు కదమ్మా. డిఎన్ఏ అంటే ఎవరికైనా తెలుసా ఫుల్ ఫామ్? డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ కదా. అలా డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అంటే దాంట్లో గ్రూప్స్ అనేవి అటాచ్ అయ్యి ఒక థ్రెడ్లా ఫామ్ అవుతుంది కదమ్మా. పాస్ఫేట్ గ్రూప్ కానీ సల్ఫేట్ గ్రూప్ కానీ అన్ని న్యూక్లియైడ్ కానీ ఇట్లా ఉంటాయి కదమ్మా. అది ఒక థ్రెడ్లా ఫామ్ అవుతుంది. ఒక థ్రెడ్లా ఫామ్ అయినప్పుడు అది డబుల్ స్ట్రాండెడ్ ఉంటే దాన్ని డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అని అంటాం కదా. ఒకవేళ సింగిల్ స్ట్రాండ్ అంటే అది న్యూక్లిక్ యాసిడ్ అని అంటాం, ఆర్ఎన్ఏ. రైట్, అంతేనా? ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, ఈ దీంట్లో మనం ఏం చేస్తామని అంటే ఈ థ్రెడ్ ఏదైతే ఉందో అయితే కండెన్స్డ్గా ఉంటే కండెన్స్ ఫామ్ అన్నమాట. ఇదంతా కండెన్స్గా ఫామ్ అయ్యి ఇట్లా క్రోమోజోమ్గా ఉంటే దీన్ని క్రోమోజోమ్ అని అంటామమ్మ. అంటే టోటల్గా కండెన్స్ అయిపోతే దాన్ని క్రోమోజోమ్ అని అంటాం. ఈ డిఎన్ఏ ఏదైతే ఇప్పుడు న్యూక్లియస్ ఉంటుంది, సెల్ తెలుసు కదమ్మ మనకి. ఈ సెల్లో ఏదైతే సైటోప్లాజంలో న్యూక్లియస్ ఉంటుంది కదా, ఈ న్యూక్లియస్లో ఈ డిఎన్ఏ అనేది చాలా కండెన్స్డ్ ఫామ్. మనకు తెలుసు కదా, ఇంత కండెన్స్గా ఉంటేనే ఆ చిన్న థ్రెడ్ అయ్యి అంత కండెన్స్గా ఉంటే దాన్ని క్రోమోజోమ్ అని అంటున్నామమ్మ. ఈ క్రోమోజోమ్స్ ఆర్ నథింగ్ బట్ కండెన్స్డ్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏ ఆర్ ఫామ్ అన్నమాట, ఓకేనా? జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. కండెన్స్ ఫామ్గా ఉంటే మనం దాన్ని డిఎన్ఏ అంటున్నాం, ఓకేనా? సో ఈ క్రోమోజోమ్ అనేది కండెన్స్ ఫామ్లో ఉన్నప్పుడు మనం దీన్ని డిఎన్ఏని కండెన్స్ ఫామ్లో ఉన్నప్పుడు క్రోమోజోమ్ అంటున్నాం. ఓకే, ఈ స్టడీని మనం జెనెటిక్స్ అంటున్నాం. ఈ జెనెటిక్స్లో మనం హెరిడిటీ కానీ ఇన్హెరిటెన్స్, వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, అలాగే క్రోమోజోమ్స్ని స్టడీ చేస్తామమ్మా. దీంట్లో ఇన్హెరిటెన్స్లో అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ప్రోజనీ. పేరెంట్స్ నుంచి ప్రోజనీకి క్యారెక్టర్స్ అనేవి ట్రాన్స్మిషన్ అయితే క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పాను కదమ్మా, హై కలర్ అవ్వచ్చు, లేదంటే స్కిన్ కలర్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇప్పుడు
మన ఇండియన్స్‌లో చూడండి స్కిన్ టోన్ అనేది మెలనిన్ ఎక్కువ ఉంటది కాబట్టి, మన పేరెంట్స్ నుంచి మనకి హెరిడిటీగా వస్తూనే ఉంది. ఆస్ట్రేలియన్స్ గానీ, వేరే దేశం వాళ్ళని చూడండి, వాళ్ళది కూడా స్కిన్ కలర్ అనేది లైట్‌గా ఉంటది. అక్కడ ఉండే టెంపరేచర్ కండిషన్స్ వల్ల వాళ్ళ మెలనిన్ కంటెంట్ తక్కువ ఉంటది. అదొక అడాప్టేషన్. అలా వాళ్ళకి వాళ్ళ జెనెటిక్స్ ద్వారా ఏమైతుందంటే అడాప్టేషన్ అనేది స్కిన్ కలర్ లైట్‌గా రావడం వల్ల వాళ్ళు కొద్దిగా వైట్‌గా, బ్రైట్‌గా ఉంటారు. సో, ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ చూడండి. ఈ పిక్చర్‌లో మీకు అదే కనిపిస్తది. ఓకే. ఇదొక క్యారెక్టర్ అన్నమాట. ఏదైతే ఈ స్కిన్ కలర్, ఐ కలర్, ఈ టోన్ ఉందో నాట్ ఓన్లీ స్కిన్ కలర్ అండ్ ఐ కలర్, అది ఐలిడ్ అవ్వచ్చు, హెయిర్ అవ్వచ్చు, హ్యాండ్స్ కావచ్చు, హైట్ కావచ్చు. హైట్ అనేది కూడా ఒక క్యారెక్టర్ అమ్మ. ఇది ఏదైతే నేను చెప్తున్నానో ఇవన్నీ ఒక క్యారెక్టర్స్‌గా హెరిడిటీ అవుతాయి. దాన్ని ఇన్‌హెరిటెన్స్ అంటున్నాం. అది పేరెంట్స్ నుంచి ప్రోజెనిట్‌కి రావడమే ఇన్‌హెరిటెన్స్ అని అంటున్నాం. ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ హెరిడిటీ అనంటే అక్కడి నుంచి హెరిడిటీ అంటే నార్మల్‌గా మనం తెలుసుకున్నాం గదా! ఇన్‌హెరిటెన్స్ హెరిడిటీకి ఉన్న డిఫరెన్స్ ఏందంటే అదొక క్యారెక్టర్‌ని పేరెంట్స్ నుంచి ప్రోజెనికి పంపిస్తుంది గదా! అలాగే క్యారెక్టర్స్‌తో పాటు మనం ఏమంటున్నాం హెరిడిటీ అంటే మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనం ఏవైతే అక్వైర్ చేసుకున్న క్యారెక్టర్స్ నుంచి మనకొస్తాయో అది ఆ ట్రాన్స్‌మిషన్‌ని హెరిడిటీ అంటున్నాం. క్యారెక్టర్స్ వస్తున్నాయని చెప్తున్నాం. ఆ ట్రాన్స్‌మిషన్‌ని హెరిడిటీ అంటున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వేరియేషన్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ ఆఫరింగ్స్. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామమ్మా, నార్మల్‌గా పేరెంట్స్ నుంచి మనకు కొన్ని క్యారెక్టర్స్ వస్తాయని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే ఒక జెనెటిక్స్ అంటే ఏంటి, మనం సేమ్ సిమిలర్‌గా ఉన్నాం. మన బ్లడ్ రిలేషన్ అని ఎందుకు అంటామంటే అందులో జెనెటిక్స్ ఉంటది కాబట్టి, జీన్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ బ్లడ్‌లో స్టోర్ అయ్యి ఉంటది కాబట్టి, మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ మన మదర్, ఫాదర్‌లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అందుకు జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అని అంటాం కాబట్టి బ్లడ్ రిలేషన్ అని అంటాం కదమ్మా. అయితే ఆ దాంట్లో వేరియేషన్ కూడా ఉంటది. ఇప్పుడు సేమ్ బ్లడ్ గ్రూపా మీ మదర్‌ది, ఫాదర్‌ది, నీది సేమ్ బ్లడ్ గ్రూప్ కాదు కదమ్మా. డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి దాన్ని వేరియేషన్ అంటున్నాం. ఆ వేరియేషన్ ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉందో దానికి మీ ఫాదర్‌కి మీకు వేరియేషన్, అదే వేరియేషన్ అన్నమాట. మీ పేరెంట్స్ నుంచి బై ప్రొడక్టే మీరు. కాకపోతే వాళ్ళకి మీకు చాలా డిఫరెన్స్ ఉంటది గదా! అంటే వాళ్ళ నుండి కొన్ని క్యారెక్టర్సే మీకు వస్తాయి ప్రోజనికి. బట్ అన్ని క్యారెక్టర్స్ రావు. ఏవైతే డిఫరెన్సెస్ ఉంటాయో వాటిని వేరియేషన్ అంటున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్. చెప్పాను కదా ఇందాక క్యారెక్టర్ అంటే అది ఐ కలర్ అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు, ఏదైనా అని. హెరిటబుల్ ఫీచర్ అమాంగ్ ద పేరెంట్స్ అండ్ ఆఫ్రింగ్స్. ఏవైతే మన పేరెంట్స్ నుంచి వస్తాయో అవి ఒక క్యారెక్టర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ట్రేట్, వేరియంట్స్ ఆఫ్ క్యారెక్టర్. ట్రేట్ అంటమ్మా క్యారెక్టర్కి ట్రేట్కి ఒకటి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు చూసుంటే ఇంతకుముందు ఒక డెమో క్లాస్లో నేను మెండల్స్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 7 ట్రేట్స్ అని చెప్పేసి చెప్పాను కదా. ఓకే, సారీ, 7 క్యారెక్టర్స్ అని చెప్పాను కదా. 7 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ తీసుకుంటే స్టెమ్ హైట్ తీసుకుందాం అమ్మ. స్టెమ్ హైట్లో మనం ఒకటి ఏం చూస్తామంటే టాల్ ఒకటి చూస్తాం, ఇంకొకటి డ్రాఫ్ ఒకటి చూస్తాం కదమ్మా. అయితే దీంట్లో స్టెమ్ హైట్ అనేది క్యారెక్టర్, ఇది ఒక క్యారెక్టర్. అయితే ఈ క్యారెక్టర్లో 2 ఉన్నాయి కదా, ఇవి ట్రేట్స్ అన్నమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. మన స్కిన్ కలర్ తీసుకుందాం అమ్మ. స్కిన్ కలర్ అనేది ఒక క్యారెక్టర్. అయితే దాంట్లో నార్మల్గా వైట్ ఆర్ బ్లాక్, బ్లాక్ అనేది ట్రేట్ అమ్మ. ఈ స్కిన్ కలర్ అనేది క్యారెక్టర్. ఇది క్యారెక్టర్కి ట్రేట్కి ఉన్న డిఫరెన్స్. ఓకేనా. ఇది ఒక క్యారెక్టర్లో దాంట్లో ఉన్న ఏవైతే సబ్ డివిజన్స్ ఉన్నాయో వాటిని ట్రేట్స్ అంటాం. అంటే ట్రేట్స్ ఈ 2 కాకుండా మళ్ళీ దీంట్లో మల్టిపుల్ ఉండొచ్చు. పర్పుల్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, ఏదైనా. ఇవన్నీ ఆ కలర్ యొక్క ట్రేట్స్ అన్నమాట. ఓకే డన్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా. మ్యామ్ క్యారెక్టర్ అండ్ ట్రైట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డన్ అమ్మా, జస్ట్ సెకండ్. ఓకే, క్యారెక్టర్ ట్రేట్ అంటే అమ్మ మీకు మ్యామ్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, క్యారెక్టర్ ఏంటంటే అమ్మ ఇప్పుడు చెప్పాను కదా మీకు
ఏంటమ్మా ఎవరో అడుగుతున్నారు క్వశ్చన్, మళ్ళీ ఒకసారి అడగండి. మ్యామ్ జెనెటిక్స్ గురించి ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? జెనెటిక్స్ ఇన్హెరిటెన్స్. జెనెటిక్స్, ఇన్హెరిటెన్స్ అండ్ క్యారెక్టర్ ట్రేట్ గురించి మీకు ఇప్పుడు డిఫరెన్సెస్ కావాలి. ఓకే, జెనెటిక్స్ అంటే ఏంటి అని అంటే స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్, హెరిడిటీ, వేరియేషన్ అండ్ క్యారెక్టర్స్. ఆ జెనెటిక్స్ అనేది ఒక బ్రాంచ్ అన్నమాట. ఆ బ్రాంచ్లో మనం ఏం స్టడీ చేస్తామని అంటే ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ప్రోజనీ. మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాటి ఇన్హెరిటెన్స్ని మనం ఏమంటున్నామంటే ఇన్హెరిటెన్స్ స్టడీ చేస్తామమ్మా దీంట్లో జెనెటిక్స్లో. అయితే ఈ ఏదైతే క్యారెక్టర్ ఉందో, క్యారెక్టర్ అంటే ఏంటి? మన స్కిన్ కలర్ కావచ్చు, హెయిర్ కలర్ కావచ్చు, హైట్ కావచ్చు, ఏదైనా దాన్ని క్యారెక్టర్ అంటున్నాం. అది ఇన్హెరిటెన్స్ ద్వారా మన పేరెంట్స్ నుంచి మనకు వస్తే అది స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మరి హెరిడిటీ అంటే డిఫరెన్స్ ఏంటి? ఈ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో దీన్ని హెరిడిటీ అంటున్నాం. ఓకే, క్యారెక్టర్ ట్రాన్స్మిషన్ని హెరిడిటీ అంటున్నాం. ఓకే, మళ్ళీ క్యారెక్టర్కి ట్రేట్కి ఉన్న డిఫరెన్స్ ఏందో మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం మెండల్ ఎక్స్పెరిమెంట్లో 7 క్యారెక్టర్స్ తీసుకున్నామని చదువుతాం కదమ్మా, స్టెమ్, హైట్, పాట్, కలర్, ఇవన్నీ. అయితే దాంట్లో బేసిక్ ఎగ్జాంపుల్గా నేను స్టెమ్ హైట్ తీసుకున్నానమ్మా. స్టెమ్ హైట్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి టాల్, ఇంకొకటి డ్రాఫ్. అయితే ఈ స్టెమ్ హైట్ ఏది ఉందో దీన్ని క్యారెక్టర్ అంటున్నాం. ఈ క్యారెక్టర్లో టాల్, డ్రాఫ్ ఉంది కదా, దీన్ని ట్రేట్స్ అంటున్నాం. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే మీకు బేసిక్గా అర్థం కాదాలికి సెకండ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా, అంటే ఎలా అంటే కలర్ షేమింగ్ అని అంటాం కదా. కొందరు వైట్ ఉంటారు, కొందరు బ్రౌన్ ఉంటారు, కొందరు బ్లాక్ ఉంటారు. మనం జనరల్గా చూస్తుంటాం కదా, డిఫరెన్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి స్కిన్ టోన్ అనేది. ఆ స్కిన్ టోన్ అనేది ఒకటి క్యారెక్టర్. అయితే స్కిన్ టోన్ అనేది క్యారెక్టర్. ఈ స్కిన్ టోన్లో వైట్ అనేది ఒక ట్రేట్, వైట్ కలర్ అనేది ఒక ట్రేట్, మళ్ళీ అలాగే బ్లాక్ కలర్ అనేది ఒక ట్రేట్. ఓకేనా, ఓకే డన్నా? ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. ఇవి బేసిక్స్ టర్మినాలజీ అమ్మ. అండ్ నెక్స్ట్ ఇందులో మనం నార్మల్గా యూజ్ చేసేవి అలీల్స్ ఒకటి, హోమోజైగస్ అంటే ఏంటి, హెట్రోజైగస్ అంటే ఏంటి, ఇవి క్లియర్గా ఉంటేనే ఈ డెఫినేషన్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవ్వవు. ఈ టర్మ్స్కి వచ్చినప్పుడు ఆ డెఫినేషన్ ఏందో మీకు ఆటోమేటిక్గా మైండ్లో వచ్చేయాలి. ఓకేనా, అయితే ఇప్పుడు అలీల్స్ అంటే ఏంటి అని చూద్దాం. అలీలోమార్ఫ్స్ అని అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా చెప్పాను కదా, టాల్, డ్రాఫ్ అనేవి ఒక ట్రైట్ అని చెప్పేసి చెప్పాను కదా. ఓకేనా, అయితే దీంట్లో నేను దీన్ని టీతో డినోట్ చేస్తే, దీన్ని క్యాపిటల్ టీతో డినోట్ చేస్తే, దీన్ని స్మాల్ టీతోని డినోట్ చేస్తున్నానమ్మా ఈ ట్రేట్స్ని. ఎందుకంటే నేను ప్రతిసారి కూడా నేను TALL అని చెప్పేసి రాయలేను కదా. అప్పుడు ఏంటంటే నార్మల్గా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మెండల్ గారికి ఇట్లా కంప్యూటర్ అనలిటిక్గా కానీ చూసుకున్నప్పుడు కానీ ఆ టైంలో కంప్యూటర్స్ లేవు కదా, వాళ్ళు ఒక చిన్న కన్సైజ్డ్ వేలో రాయాలనుకున్నారు. ఏదైనా కానీ కన్సైజ్డ్ వేలు కొంటే వాళ్ళకి చదవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్స్పెరిమెంట్లో కూడా చాలా వస్తూ ఉంటాయి కాబట్టి ఆయన చేసిన 14 బ్రీడింగ్ ప్లాన్స్ కాబట్టి ఏదైనా కన్సైజ్డ్గా ఉండడానికి అలీల్స్ అనేవి తీసుకున్నాడు. ఇప్పుడు నార్మల్గా మనం కూడా చూస్తామమ్మా, హ్యూమన్ రిప్రొడక్షన్లో 23 పేర్స్ అనేవి క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు XX అని ఉంటాయి కదా, ఇవి కూడా స్మాల్ ఫామ్ ఆఫ్ కన్సైజ్డ్గా ఉండడానికే తీసుకుంటామమ్మా ఇలాగే. సో ఇక్కడ కూడా తను బ్రీడింగ్ని కూడా చేసినప్పుడు ఇలా TT అని ఇండికేషన్ కోసం స్మాల్గా తీసుకున్నా. వాటికి అలీల్స్ అండ్ నేమ్స్ వచ్చినాయి అన్నమాట. క్యాపిటల్ T వచ్చేసి టాల్కి డినోట్ చేస్తే, అండ్ స్మాల్ T వచ్చేసి డ్రాఫ్కి డినోట్ చేసిన. ఓకేనా, అయితే ఇప్పుడు రౌండ్ ఉంది, వ్రింకిల్ ఉంది, దీనికి క్యాపిటల్ Rతోని డినోట్ చేసి మళ్ళీ దాంట్లో వ్రింకిల్కి స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఆల్ఫాబెట్స్ అనేవి సేమ్ ఉండవు కదా, RW అనేసరికి మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. టీలో కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా, మళ్ళీ TD అని రాయలేను కదమ్మా, T, D అని చెప్పేసి. స్మాల్ T క్యాపిటల్ T రాసాను అనుకోండి, ఇది టాల్ అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. క్యాపిటల్ R, స్మాల్ R రాసానంటే ఇక్కడ మీకు రౌండ్ అని అర్థమైపోతుంది. సో ఇట్స్ ఈజీ వే. దీస్ ఆర్ ద 2 రీజన్స్ ఫర్ అలీల్స్ అన్నమాట. ఓకేనా, 2 alleles are gene of the character of height. T అనేది హైట్కి డినోట్ చేస్తున్నాం, టాల్ ఆర్ డ్రాఫ్. ఇది అనే హైట్ అనే క్యారెక్టర్కి ఈ ట్రేట్స్ అనేవి డినోట్ చేస్తున్నాం. ఓకేనా, హోమోజైగస్ అని అంటే ఇవి ఎప్పుడైతే సిమిలర్గా ఉంటాయో, ఇవి అలీల్స్ అనేవి సిమిలర్గా ఉంటే
క్రోమోజోమ్ పేర్స్ విచ్ క్యారీస్ అలీల్స్ ఆఫ్ జీన్. అంటే ఈ క్రోమోజోమ్లో అలీల్స్ అనేవి సేమ్ ఉన్నప్పుడు దాన్ని హోమోజైగస్ అంటున్నాం. సేమ్ అంటే హోమో, ఓకేనా. దాంట్లో ఇప్పుడు క్యాపిటల్ టీ ఉందనుకోండి అమ్మా, ఎగ్జాంపుల్, ఇది హోమోజైగస్. లేకపోతే క్యాపిటల్ ఆర్ ఉంది, ఇది హోమోజైగస్. లేదు స్మాల్ టీ ఉంది, ఇది హోమోజైగస్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అమ్మ. లేదు క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది, ఇదేంటి మేడం? హెటిరోజైగస్ అంటే ఇట్లా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉంది, ఇది హెటిరోజైగస్. సేమ్ ఉంటే హోమోజైగస్, డిఫరెంట్గా ఉంటే హెటిరోజైగస్ డెఫినేషన్ చూద్దాం. ద కండిషన్ ఇన్ విచ్ క్రోమోజోమ్ పేర్స్ క్యారీస్ డిసిమిలర్ అలెల్స్ ఆఫ్ ఎ జీన్. క్రోమోజోమ్ పేర్ అంటే క్రోమోజోమ్స్ అనేవి ఎప్పుడు పేర్గానే ఉంటాయి కదా, ఆ పేర్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు అవి హెటరోజైగస్ అవుతాయి, సిమిలర్గా ఉన్నప్పుడు హోమోజైగస్ అవుతాయి, ఓకేనా. హోమోజైగస్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ ట్రూ బ్రీడింగ్, అంటే ప్యూర్ లైన్ అని అర్థం. అంటే అక్కడ ఎక్కడ కూడా డిఫరెంట్గా లేదు కాబట్టి అది ప్యూర్ లైన్ అని క్వశ్చన్. ఇది పీవైక్యూ అమ్మ, ఓకే. ఇది క్రోమోజోమ్ పేరుగా ఉన్నప్పుడు, ఓకే, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. క్రోమోజోమ్ పేరుగా ఉన్నప్పుడు క్యాపిటల్ టీ ఉంది. క్యాపిటల్ టీ ఉంటే ఏం చెప్పాను? హోమోజైగస్ అని చెప్పాను. అండ్ స్మాల్ టీ ఉంటే హెటరోజైగస్. మళ్ళీ స్మాల్ టీ ఉందమ్మ ఇక్కడ. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు. క్యాపిటల్ టీ ఉంటేనే హోమోజైగసా మేడం అంటే కాదు. స్మాల్ టీ ఉన్నా కూడా హోమోజైగస్. అంటే 2 ట్రైట్స్ అనేవి ఏవైతే సిమిలర్గా ఉంటే హోమోజైగస్, ఒకటి డిఫరెంట్ ఉంది అయితే దాన్ని హెటరోజైగస్ అంటున్నాం, ఓకేనా. ఈ స్లైడ్లో ఏదైనా క్వశ్చన్ ఉందా మీకు? ఈ స్లైడ్లో ఏదైనా ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. ఓకే, దీంట్లో కొన్ని డెఫినేషన్స్ ఏంటంటే డోమినెంట్ క్యారెక్టర్ అంటే ఏంటి, రెసెసివ్ క్యారెక్టర్ అంటే ఏంటి, ఫీనోటైప్ అంటే ఏంటి, జీనోటైప్ అంటే ఏంటి, హైబ్రిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం, ఓకేనా. డామినెంట్ క్యారెక్టర్, ఇప్పుడు కొన్ని ట్రేట్స్ అలీల్స్ చెప్పాను కదమ్మా, ఏవైతే ట్రేట్స్ నుండి డినోట్ చేసామని చెప్పేసి క్యాపిటల్ టీ స్మాల్ టీ అని చెప్పేసి ఒక హెటరోజైగస్ అలీల్ తీసుకుందాం. మ్యామ్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? జస్ట్ ఎ సెకండ్. మమ్మీ మమ్మీ యో ఓనర్ అంకు ఓకే, వస్తుందా అమ్మ? లేదు మ్యామ్. ఎస్ మ్యామ్, వస్తుందా చూడండి. వస్తుంది. వస్తున్నా. జస్ట్ సెకండ్.
సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ వచ్చిందా? స్క్రీన్ షేర్ అవుతుంది, ఒకసారి చూడండి. అవుతుంది అవుతుంది మ్యామ్. ఓకే. ఎక్కడ వరకు Yes. వచ్చిందమ్మా మీకు? హోమోజైగస్. ఎక్కడి వరకు వచ్చింది? హోమోజైగస్ మ్యామ్. హెటరోజైగస్ రాలేదా? నో మ్యామ్. ఓకే, ఇంకా ఐల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే, హోమోజైగస్ అంటే అర్థమైంది అందరికీ. సేమ్ పేరు ఉంటే హోమోజైగస్ అంటున్నాం. ఇప్పుడు క్యాపిటల్ టీ అనేవి అలీల్ సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని హోమోజైగస్ అంటున్నాం. ఓకే, ఇన్ కేస్ మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందంటే దాన్ని హెటరోజైగస్ అంటున్నాం. ఓకేనా? సో ఇది ఓన్లీ క్యాపిటల్ టీ ఉంటేనే హోమోజైగసా మేడం, వేరే అలీల్స్ ఉంటే కావా అంటే వేరే అలీల్స్ కూడా, బట్ సిమిలర్గా ఉండాలి. క్యాపిటల్ ఆర్ ఇప్పుడు రౌండ్కి డెనోట్ చేస్తాం వీటిని. ఇవి కూడా సేమ్ ఉంటే హోమోజైగస్ అంటున్నాం. ఓకే, ఇన్ కేస్ మనకి స్మాలర్ ఉందనుకోండి, మళ్ళీ ఇది హెటరోజైగస్ కాదు, ఇది కూడా హోమోజైగసే. ఇవి టూ సేమ్ ఉన్నంత వరకు టూ పేర్స్ ఏవైతే సేమ్ ఉంటాయో వాటిని హోమోజైగస్ అంటున్నాం. హెటరోజైగస్ అంటే ఇప్పుడు వన్ క్యాపిటల్ టీ వన్ స్మాల్ టీ ఉందనుకోండి, ఇది డిఫరెంట్ కదా. సో వీటిని హెటరోజైగస్ అంటున్నాం. ఇన్ కేస్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉందనుకోండి, ఇది హెటరోజైగస్. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ చూడండి అమ్మ. ఇక్కడ క్యాపిటల్ టీ ఉందంటే మనం చెప్పుకున్నాం కదా హోమోజైగస్ అనేవి. హోమో అంటే సేమ్, హెటరో అంటే డిఫరెంట్. ఓకేనా? అలీల్స్ అనేవి సేమ్గా ఉన్నంత వరకు, అది క్యాపిటల్ టీ అయితే హోమోజైగస్. అలీల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, స్మాల్ టీ క్యాపిటల్ టీ ఉంటే హెటరోజైగస్. ఓకే, ఓకే మ్యామ్. ఇక్కడ చూడండి హెటరోజైగస్ వచ్చేసి మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ డిఫరెంట్గా ఉన్నాయి. ఒకవేళ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉందనుకోండి హెటరోజైగస్. క్యాపిటల్ టీ ఉందనుకోండి హోమోజైగస్. ఇక్కడ స్మాల్ టీ ఉంది, ఇప్పుడు హోమోజైగసా హెటరోజైగసా? హోమోజైగస్. వెరీ గుడ్, ఇక్కడ హోమోజైగస్. ఓకేనా? దెన్ ఈ స్లైడ్ క్లియరా? ఎస్ మ్యామ్. ఓకే, యూ కెన్ మూవ్ టు సెకండ్ స్లైడ్. ఈ స్లైడ్లో మనం డామినెంట్ క్యారెక్టర్ అంటే ఏంటి, అండ్ రెసెసివ్ అంటే ఏంటి, ఫినోటైప్ అంటే ఏంటి, జీనోటైప్ అంటే ఏంటి, హైబ్రిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు డోమినెంట్ క్యారెక్టర్ అంటే, ఇప్పుడు ఇందాక మీకు హోమోజైగస్, హెటరోజైగస్ అండ్ ఎలీల్స్ చెప్పాను కదా. ఎలీల్స్లో మీకు చెప్పాను క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇప్పుడు హెటరోజైగస్ తీసుకుందాం. దీంట్లో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది, ఇది టాల్, ఇది డ్రాఫ్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకున్నాం ఇంతకుముందు. సో ఇక్కడ డెఫినేషన్ ఏందో చదువుదాం ఒకసారి. ద కండిషన్ విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హెటరోజైగస్ కండిషన్ ఇట్ ఇండికేట్స్ విత్ క్యాపిటల్ లెటర్. అంటే ఇక్కడ హెటరోజైగస్ తీసుకున్నామమ్మా, ఈ కండిషన్లో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది. ఈ క్యాపిటల్ టీ ఏదైతే ఉందో టాల్ అనేది ఆల్వేస్ డామినేటెడ్ అమ్మ, అయితే డ్రాఫ్ అన్నమాట. ఈ డార్ఫ్ కంటే టాల్ డామినేట్ కాబట్టి క్యాపిటల్ టీ ఇదైతే ఉందో ఇది డామినేట్ క్యారెక్టర్ అన్నమాట. దీనికంటే ఇది రెసెసివ్ క్యారెక్టర్. ఓకే, రౌండ్లో చూద్దాం. రౌండ్ ఒక క్యారెక్టర్ అయితే దాంట్లో క్యాపిటల్ ఆర్ అనేది డామినెంట్ క్యారెక్టర్ అన్నమాట. ఓకేనా? ఓకే, రెసెసివ్ అంటే ఇది ద క్యారెక్టర్ విచ్ ఈజ్ సప్రెస్డ్ ఇన్ హెటరోజైగస్ కండిషన్ ఇట్ ఇండికేట్స్ విత్ స్మాల్ లెటర్. ఈ స్మాల్ లెటర్తో ఇండికేట్ చేసి ఇది సప్రెస్డ్ అవుతాయమ్మ. దీంతో పోలిస్తే ఇది తక్కువ, ఇది ఎక్కువ డామినెంట్ అన్నమాట. ఇప్పుడు మన ఇద్దరు సిస్టర్స్ ఉంటారమ్మా, లేదంటే బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారు. అందులో ఎవరో ఒకరు డామినేటింగ్గా ఉంటారు, ఇంకొకరు రిసెసివ్గా ఉంటారు. ఒకరు ఖచ్చితంగా కండిషన్గా వాళ్ళకి కావాల్సింది సాధించుకుంటారు, ఇంకో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి లొంగిపోతారు. అట్లా సేమ్ ఇక్కడనే ఇట్లా ఏదైతే క్యాపిటల్ లెటర్ ఉంటుందో అది డామినెంట్ అన్నమాట, ఏదైతే స్మాల్ లెటర్ ఉంటుందో రెసెసివ్. ఇది సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి. రెసెసివ్ ఏది, డామినెంట్ ఏది అని అడిగినప్పుడు
క్యాపిటల్ లెటర్స్లో ఉన్నది ఆల్వేస్ డామినెంట్, స్మాల్ లెటర్లో ఉన్నది ఆల్వేస్ రెసెసివ్. ఓకే, ఫీనోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో అని కొన్ని రేషియోస్ వస్తాయి ఫర్దర్గా. మరి ఫీనోటైప్ అంటే ఏంటి, జీనోటైప్ అంటే ఏంటో చూద్దాం. ఫీనోటైప్ అని అంటే అమ్మ విజిబుల్ క్యారెక్టర్స్, ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఇప్పుడు హైట్ అనేది ఒక క్యారెక్టర్ అనుకుంటే మనకు కనిపిస్తుంది, అంటే వీ కెన్ సీ విత్ అవర్ ఐస్, మన ఐస్తో చూసి మనం డిసైడ్ చేయగలుగుతాం ఎవరు హైట్ ఉన్నారు, ఎవరు తక్కువ హైట్ ఉన్నారు అని చెప్పేసి. సో అది మనం ఫిజికల్గా చూసి మనం డిసైడ్ చేస్తున్నామంటే అది ఫీనోటైపిక్ అని అర్థం. జీనోటైపిక్ అని అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్యారెక్టర్. మనం చూడలేము, అది మనం చూడకుండా మన కాన్స్టిట్యూషన్, ఇప్పుడు మన జీన్స్ ఏంటి అని మనం చూడగలుగుతామా, చూడలేము. వీ కెన్ టెస్ట్ చేసి మన జీన్స్ ఏదో చెప్పగలుగుతాం. సో జీనోటైపిక్ అని అంటే వీ కెనాట్ సీ అని గుర్తుపెట్టుకోవాలి. విజిబుల్ క్యారెక్టర్స్ ఉంటే అది ఫీనోటైపిక్. జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మన జీన్స్ ఎలా అయితే బిల్డ్ అయి ఉంటుందో అది అనేబుల్ టు సీ అన్నమాట. సో అది జీనోటైప్. హైబ్రిడ్ వచ్చేసి అన్ ఇండివిజువల్ ప్రొడ్యూస్డ్ బై ద మేటింగ్ ఆఫ్ జెనెటికల్లీ అన్లైక్డ్ పేరెంట్స్. అంటే పేరెంట్స్తో అంటే సిమిలర్ పేరెంట్స్ ఉండరన్నమాట. హైబ్రిడ్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇప్పుడు మనం పీ ప్లాంట్ ఉందమ్మా, పీ ప్లాంట్తోని క్రాస్ చేయకుంటే డిఫరెంట్ ప్లాంట్తోని క్రాస్ చేస్తే వచ్చిన ప్రోజనిని హైబ్రిడ్ అంటాం. ఓకే, ఈ స్లైడ్లో ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ హైబ్రిడ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, హైబ్రిడ్ అంటే అమ్మ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో సిమిలర్ పేరెంట్స్, సిమిలర్గా ఇప్పుడు పీ ప్లాంట్ తీసుకున్నాడమ్మా, పీ ప్లాంట్తో కాకుండా డిఫరెంట్ ఇండివిజువల్తో క్రాస్ చేసినప్పుడు, అంటే ప్లాంట్స్లో డిఫరెంట్గా వేరే ప్లాంట్తో క్రాస్ చేసినప్పుడు లేదా వేరే క్యారెక్టర్ ఉన్న దాంతో క్రాస్ చేసినప్పుడు వచ్చే ప్రోజని అంటే వచ్చిన ప్రోజని నథింగ్ మీన్స్ ప్రోడక్ట్, నెక్స్ట్ జనరేషన్, అది వచ్చిన దాన్ని హైబ్రిడ్ అని అంటున్నాం. ఓకే, క్లియర్? ఓకే మ్యామ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే అమ్మ, ఇవి చిన్న టర్మ్స్ అన్నమాట, మీ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్లో మీరు చదివేయండి, అంతేం లేదు, ఈజీగానే ఉంటుంది మీకు అర్థమయ్యే విధంగా. అయితే లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. అయితే మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్లో కొన్ని పాయింట్స్ అంతకంటే ముందు చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ని మనం గ్రెగర్ జాన్ మెండల్ని పిలుస్తామమ్మా. అంటే ఇతనే ఇన్హెరిటెన్స్ అంటే ఏదైతే జెనెటిక్స్ ఉందో ఇతను కనిపెట్టలేదమ్మా. యాక్చువల్గా టర్మ్ కాయిన్ చేసింది విలియం బేట్సన్. సైంటిస్ట్ మీద క్వశ్చన్స్ నార్మల్గా నీట్లో అయితే ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుండి మళ్ళీ మాలిక్యులర్ బేసిస్లో చాలామంది సైంటిస్టులు వస్తారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎంసెట్లో కూడా మీకు కొన్ని సైంటిస్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో చూసుకోండి ఈ సైంటిస్టులు అనేవి ఎవరెవరికి అని ఒకసారి అండర్లైన్ చేసుకున్నా పెట్టుకోండి, లేదంటే యూ కెన్ మేక్ ద బాక్స్ నోట్స్లో. ఓకేనా? సో ఇక్కడ జెనెటిక్స్ అనే టర్మ్ అనేది మన విలియం బేట్సన్ ఇస్తే అక్కడ ఉన్న ఏంటి అని వేరియేషన్స్ అనేవి కొన్ని లాస్ అనేవి గ్రెగర్ జాన్ మెండల్ ఇచ్చారన్నమాట. అయితే దీంట్లో మనకు ఇప్పుడు ఏం చదువుతామంటే గ్రెగర్ జాన్ మెండల్ ఇచ్చిన లాస్ ఏంటి అనేవి చదువుతాం. అయితే ఫస్ట్ అంతకంటే ముందు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. అతను ఒక హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేసిండు అనమాట, విచ్ ఈస్ లాస్ట్ ఫర్ 7 years. 7 years వరకు పీ ప్లాంట్, గార్డెన్ పీ ప్లాంట్
గార్డెన్ పీ ప్లాంట్లో అయితే 7 ఇయర్స్ వరకు ఎక్స్పెరిమెంట్ చేశారన్నమాట. దాంట్లో ఇయర్ కూడా చెప్తాను. ఇయర్ కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 1856 to 1863 అమ్మ. 7 ఇయర్స్ వరకు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తను ప్రపోజ్ చేసిన లాస్ ఏంటి అంటే లా ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్, అయితే ఇతను ఏం చేశాడంటే అమ్మ, ఫర్ ద ఫస్ట్ టైం బయాలజీలో మనం ఎక్కడైనా చూస్తామా, మ్యాథ్స్ కానీ ఏదైనా క్యాలిక్యులేషన్ పార్ట్ కానీ మనకు నార్మల్గా నంబర్ ఆఫ్ థియరీ ఉంటుంది కానీ క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేవి తక్కువ ఉంటుంది. ఆ టైంలో ఫర్ ద ఫస్ట్ సైంటిస్ట్ ఎవరైతే మ్యాథమెటికల్గా యూజ్ చేసి కొన్ని లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అతనే గ్రెగర్ జాన్ మెండల్ అన్నమాట. సో ఫస్ట్లో ఇది యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే స్టాటిస్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనాలిసిస్గా చేయడం వల్ల అతను అంటే ఆల్మోస్ట్ అది అంటే యాక్సెప్ట్ చేయలేరు ఆ టైంలో ఆయన థియరీస్ కానీ లాస్ కానీ. తర్వాత అతనికి మళ్ళీ మెడల్ రావడం జరిగింది. సో ఇట్లా అది గుర్తించి, సో నార్మల్గా తను ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ తీసుకున్నారన్నమాట. దాంట్లో అపోజింగ్ ట్రేట్స్ ఉండేలా చూసుకున్నారన్నమాట. ఇప్పుడు నేను 7 క్యారెక్టర్స్ తీసుకున్నానని చెప్పేసి మన టెక్స్ట్ బుక్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. దాంట్లో ఏ క్యారెక్టర్ తీసుకున్నా అపోజింగ్ క్యారెక్టర్ తీసుకున్నాడమ్మా. ఇప్పుడు టాల్ ఉంటే డ్రాఫ్ అని, రౌండ్ ఉంటే వ్రింకిల్డ్ అని, ఇలా అపోజింగ్ క్యారెక్టర్స్ తీసుకొని ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అపోజింగ్గా తీసుకొని ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇతను ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేశాడమ్మా. ఆర్టిఫిషియల్ పాలినేషన్ ఆర్ క్రాస్ పాలినేషన్. using true బ్రీడింగ్. ట్రూ బ్రీడింగ్ అంటే మీకు ఇంతకుముందు కూడా వచ్చింది మన స్లైడ్లో, హోమోజైగస్ అని. అంటే క్యాపిటల్ టీ ఆర్ స్మాలర్ ఇట్లా హోమోజైగస్తోని తను ట్రూ బ్రీడింగ్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. ఏవైతే సెల్ఫ్ పాలినేషన్ చేశాడో కొన్ని దగ్గర క్రాస్ పాలినేషన్, కొన్ని దగ్గర సెల్ఫ్ పాలినేషన్ జరిగింది. సో ఫర్దర్ స్లైడ్లో నేను చెప్తాను. సో టోటల్గా 14 బ్రీడ్ ప్లాంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, డన్. సో 14 అంటే ఏంటి అంటే 14 క్యారెక్టర్స్, 14 ట్రేట్స్ అంటే 7 క్యారెక్టర్స్ 14 ట్రేట్స్ అన్నమాట. 7 క్యారెక్టర్స్. దాంట్లో డబల్ 2 కదా, 14 అన్నమాట. ఓకే. సో దాంట్లో క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒకసారి. స్టెమ్ హైట్ని డామినెంట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నుంచి మీకు పీవైక్యూస్ వస్తాయి, ఐదర్ నీట్ ఆర్ ఏపీ సెట్లో. మీకు నార్మల్గా జనరల్గా ఇక్కడ నుండి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ నీట్లో కూడా ప్రీవియస్ ఇయర్ 2018, 2024 వరకు కూడా ఈ క్వశ్చన్ ఉంది. సో ఈ డయాగ్రామ్ అనేది మీకు ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆర్ మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇట్లా స్టెమ్ హైట్ టాల్ డ్రాఫ్ అని చదివితే సరిపోదు. చూడండి, నా ఎక్స్ప్లెనేషన్ చూసి మీకు ఎట్లా అర్థమైతే అట్లా రాసుకోండి మీ లాంగ్వేజ్లో. ఇప్పుడు స్టెమ్ హైట్ అనే క్యారెక్టర్లో టాల్ అండ్ డార్ఫ్ అనేవి 2 తీసుకున్నారు కదా, దాంట్లో డామినెంట్ ఏది అని క్వశ్చన్ అడగచ్చమ్మా. లేదా అంటే రెసెసివ్ ఏది అని అడగచ్చు. ఇంతకుముందు అలెల్స్ రీప్రజెంట్ చేసాం కదమ్మా మనం, ఇక్కడ స్మాల్ టీ అని తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ అర్థమైంది కదా, మన క్యాపిటల్ లెటర్ ఏదైతే ఉంటుందో అది డామినెంట్, స్మాల్ లెటర్ ఏదైతే ఉంటుందో అది రెసెసివ్. ఓకేనా, ఈజీగా ఇట్లా గుర్తుపెట్టుకోవడం.
ఎస్ మ్యామ్. ఓకే. దెన్ ఫ్లవర్ కలర్ వచ్చేసి వైట్. వైలెట్ అనేది కొద్దిగా మనం వైట్ కంటే కొద్దిగా బ్రైట్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు డామినెంట్ అని చెప్పేసి. ఓకే. దెన్ యాక్సెల్ ఫ్లవర్ పొజిషన్, యాక్సెల్ టర్మినల్ అంటే చూడండి అమ్మ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్లవర్ ఇది ప్లాంట్ అనుకోండి అమ్మ, ఇది ఇంకో ప్లాంట్. యాక్సెల్ అంటే ఈ బ్రాంచెస్ నుండి ఫ్లవర్ వస్తే యాక్సెల్. ఇక్కడ ఎక్కడైనా రావచ్చు బ్రాంచెస్ నుండి. టర్మినల్ అంటే ఈ టిప్ ఆఫ్ ద ప్లాంట్ ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ నుంచి వచ్చిన ఫ్లవర్ ఏదైనా ఉంటే, ఫ్లవర్ ఆర్ ఫ్రూట్ ఏదైనా కావచ్చు, అక్కడ నుంచి వస్తే దాన్ని టర్మినల్ అంటామమ్మ. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాడ్ షేప్ ఇన్ఫ్లాటెడ్, కన్స్ట్రిక్టెడ్. ఇది చూడండి, ఫుల్లీ ఆర్ కన్స్ట్రిక్టెడ్ అని ఉంటుంది. ఇక్కడ ఫుల్లీ అంటే ఇన్ఫ్లాటెడ్. మనం నార్మల్గా మిర్చి చూస్తాం కదా మీ ఇంట్లో. సారీ, ఇది ఎందుకు ఆగట్లేదు. కొన్ని సన్నగా కొన్ని లావుగా బజ్జి మిర్చి చూస్తాం కదా, అది దొడ్డుగా ఉంటుంది. సో అది డామినెంట్ అమ్మ, అది డామినెంట్ ఒకటి. కన్స్ట్రిక్టెడ్ అంటే అది రిసెసివ్. పార్ట్ కలర్ వచ్చేసి గ్రీన్, ఎల్లో. గ్రీన్ అనేది డామినెంట్. పాడ్ అండ్ నథింగ్ బట్ సీడ్ అంటే సీడ్ అని కూడా అనలేము. ఫుల్ ఫ్లవర్ కాదు, ఫుల్లీ సీడ్ కాదు, అది ఇట్స్ ఎ ట్రాన్స్మిషన్ వచ్చినప్పుడు అది పాడ్ అని అంటాం నార్మల్గా. సో అది గ్రీన్ ఆర్ ఎల్లో. గ్రీన్ అంటే డామినెంట్, ఎల్లో అంటే రెసెసివ్. అండ్ సీడ్ షేప్ వచ్చేసి రౌండ్, వ్రింకిల్. ఇందాక చెప్పాను క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ జీ, ఏవైతే క్యాపిటల్గా ఉంటాయో ఇక్కడ నార్మల్గా మనకు మెన్షన్ చేశారు. బట్ నార్మల్గా ట్రేడ్స్లో అయితే క్యాపిటల్స్ వస్తాయి కాబట్టి క్యాపిటల్ స్మాల్ వచ్చినప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ గ్రీన్ అనేది డామినెంట్ అమ్మ, ఎల్లో అనేది రెసెసివ్. అలాగే రౌండ్ అనేది డామినెంట్. సీడ్ షేప్కి వచ్చేసి రౌండ్ అండ్ వ్రింకిల్. రౌండ్లో అనేది డామినెంట్, వ్రింకిల్ అనేది రెసెసివ్. సీడ్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, పాడ్ కలర్ సీడ్ కలర్ అనేసి ఇక్కడనే కన్ఫ్యూజన్ క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఈజీగా చూసుకోవాలి. పాడ్ వచ్చినప్పుడు గ్రీన్ డామినెంట్, సీడ్ కలర్ వచ్చినప్పుడు సీడ్ వస్తే ఎల్లో డామినెంట్. ఓకేనా? పాడ్ కలర్ వచ్చినప్పుడు ఎల్లో రెసెసివ్, సీడ్ వస్తే గ్రీన్ రెసెసివ్. ఓకే, క్లియరా ఈ స్లైడ్లో? మ్యామ్ పాట్ షేప్ ఎక్స్ప్లెయిన్ చేయరా? పాట్ షేప్, పాట్ కలర్. ఓకే. పాట్ కలర్. ఓకే. పాడ్ షేప్ వచ్చేసి ఇన్ఫ్లాటెడ్ ఆర్ కన్స్ట్రిక్టెడ్. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాయి. ఇప్పుడు కొంచెం లావుగా ఉందనుకోండి ఒక మిర్చి, ఇప్పుడు మన బజ్జి మిర్చి చూస్తారు కదా, మళ్ళీ నార్మల్గా కర్రీ మిర్చి చూడండి, అది కొద్దిగా సన్నగా ఉంటుంది. దీన్ని ఇన్ఫ్లాటెడ్ అని అంటున్నాం. ఇన్ఫ్లాటెడ్ అంటే మళ్ళీ ఫ్లాటెడ్ అంటే ఫ్లాట్గా ఉంటుందని కాదు. సో అదొక టర్మినాలజీ అన్నమాట. కొద్దిగా లావుగా ఉంది అంటే ఇది డామినెంట్, ఇది కొద్దిగా సన్నగా ఉంది అంటే ఇది రెసెసివ్. సో ఇక్కడ పీ ప్లాంట్లో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఫుల్లీ అని ఇచ్చారు కానీ యాక్చువల్గా ఇది ఇన్ఫ్లాటెడ్, ఇది కన్స్ట్రిక్టెడ్. ఇన్ఫ్లాటెడ్ అనేది డామినెంట్, కన్స్ట్రిక్టెడ్ అనేది రెసెసివ్. ఓకే. పాడ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. పాడ్ అనేది నార్మల్గా ఒకటి ఫ్లవర్ నుండి వచ్చే అంటే సీడ్లోకి కానీ సీడ్ నుండి ఫ్లవర్కి వెళ్ళే టైంలో ఉండే రౌండ్ ఏదైనా ఉంటుందో దాన్ని పాడ్ అని అంటాం. నార్మల్గా కాయ అని కూడా అంటారు. సీడ్ ఈజ్ డిఫరెంట్, కాయ ఈజ్ డిఫరెంట్. పండుకు ముందు వస్తుంది కదా కాయ, అది మామిడికాయ, మామిడి పండు అంటాం కదా, మామిడికాయ. పాడ్ మీన్స్ పండు, కాయ డిఫరెన్స్. అలా పాడ్ అంటే కాయ అని గుర్తుపెట్టుకోండి జనరల్గా. సో అది గ్రీన్ కలర్లో ఉంటే డామినెంట్, ఎల్లో ఉంటే రెసెసివ్. ఓకేనా?
క్లియరా? క్లియర్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదా ఆర్టిఫిషియల్ ఫర్టిలైజేషన్ చేశాడని చెప్పేసి మెండల్ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజేషన్ చేసినప్పుడు కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అయ్యిండు అన్నమాట. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్ 4 స్టెప్స్, అంటే మీకు ఇది ఐపీ క్వశ్చన్ కూడా ఉంటుందమ్మా, చూడండి. జనరల్గా మీకు అర్థమైతే మీరు పాయింట్స్ ఫ్రేమ్ చేసి రాయొచ్చు. అయితే తను ఏం చేశాడంటే ఫస్ట్ సెలెక్షన్ ఒక 2 పీ ప్లాంట్స్ని విత్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్తోని ఒక 2 పీ ప్లాంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాడు అన్నమాట. సో ఒక పీ ప్లాంట్లో ఒక క్యారెక్టర్, ఇంకొక పీ ప్లాంట్లో ఇంకో క్యారెక్టర్గా తీసుకొని, అంటే ఒక దాంట్లో టాల్ తీసుకుంటే ఇంకో దాంట్లో డ్రాఫ్ అన్నమాట. అట్లా తీసుకొని ఒక దాంట్లో రిమూవల్ ఆఫ్ యాంథర్స్ ఇఫ్ ద ప్లాంట్ టు అవాయిడ్ సెల్ఫ్ పాలినేషన్, దీన్ని ఎమాస్కులేషన్ అంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఫీమేల్ ప్లాంట్లో మనం తెలుసు కదా యాంథర్స్ అనేవి ఉంటాయి కదా, గైనీషియం ఉంటుంది. అలాగే యాంథర్స్ ఏవైతే ఉంటాయో అది మేల్ ప్లాంట్ కదా, మేల్ ప్లాంట్ గైనీషియంకి రీచ్ కాకుండా ఈ యాంథర్స్ అనేవి కట్ చేస్తే దాన్ని ఎమాస్కులేషన్ అంటున్నాం. ఓకేనా? ఎందుకు అది ఎమాస్కులేషన్ చేస్తున్నామంటే ఈ యాంథర్స్ అనేవి గైనీషియం రీచ్ కాకుండా ఉండడానికి ఒకవేళ రీచ్ అయితే ఏమవుతుంది మేడం అంటే సెల్ఫ్ ఫర్టిలైజేషన్ అవుతుంది. సో ఈ యాంథర్స్ అనేవి రీచ్ కాకపోతే సెల్ఫ్ ఫర్టిలైజేషన్ కాదు, కాబట్టి ఇది రిమూవ్ చేసేస్తున్నాడు అతను. అది రిమూవ్ చేస్తేనే అతనికి పాసిబుల్ అవుతుంది తను అనుకున్న సీడ్ గైనీషియంకి ఇచ్చి సెల్ఫ్ పాలినేషన్ చేయడానికి, అంటే క్రాస్ పాలినేషన్ చేయడానికి తనకు వీలుగా ఉంటుంది కాబట్టి సో యాంథర్స్ అనేవి రిమూవ్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చి పాలినేషన్, కలెక్టింగ్ ద పొలగ్రెయిన్స్ ఫ్రమ్ ద మేల్ ప్లాంట్ టు అండ్ ట్రాన్స్ఫరింగ్ టు ఫీమేల్ ప్లాంట్. అయితే ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ 2 ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాడు అమ్మ. ఒకటి అంటే కాంట్రాస్టింగ్ ప్లాంట్, అంటే క్యారెక్టర్స్ ఏవైతే కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటితో 2 ప్లాంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాడు. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేసిండంటే యాంథర్స్, ఒకవేళ ఫీమేల్ ఫ్లవర్ ఉంటే దాంట్లో యాంథర్స్ ఏవైతే ఉంటాయో కట్ చేసేసాడు. అంటే బైసెక్షువల్ ఫ్లవర్ ఉందనుకోండి, నార్మల్గా బైసెక్షువల్ ఫ్లవర్లో ఏముంటాయమ్మా, బోత్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఉంటాయి కదా. మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఉన్నప్పుడు దాంట్లో యాంథర్స్ అండ్ గైనీషియం ఉంటుంది కదా. సో అప్పుడు ఏమైందంటే మేల్ గ్యామెట్ ఎక్కడ కట్ చేస్తే, సో యాంథర్స్ అనేవి కట్ చేస్తే, సో తనకు కావాల్సిన ఏదైతే ఉంటుందో ఆ ట్రేట్ని తను మళ్ళీ ఇక్కడ ఫర్టిలైజ్ చేయొచ్చు, ఈ ఫీమేల్కి ఆ సీడ్స్ ఇవ్వచ్చు కాబట్టి. సో ఈ డూయింగ్ ఎమాస్కులేషన్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి పాలినేషన్ అంటే గైనీషియంలో తనకు కావాల్సిన సీడ్స్ ఇచ్చి, ఏవైతే యాంథర్స్ నుంచి వచ్చే సీడ్స్ ఏవైతే ఉంటాయో గైనీషియంకి తను ఇచ్చి క్రాస్ పాలినేషన్ చేసుకుంటుంది. అది థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే కలెక్షన్ అండ్ జర్మినేషన్ ఆఫ్ ద సీడ్స్ ప్రొడ్యూస్డ్ బై ఆఫ్ స్ప్రింగ్. అంటే ఈ ప్రాసెస్ తర్వాత ఏదైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో తర్వాత సీడ్స్ వస్తాయి కదా, అవి కలెక్ట్ చేసుకుంటున్నాడు అతను. ఓకేనా? ఇక్కడ ఏదైనా డౌట్ ఉందా మ్యామ్? మళ్ళీ ఒకసారి చెప్పరా? ఓకే, డన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదమ్మా, మెంటల్ కాదు మెండల్ నార్మల్గా ఏంటంటే తను ఆర్టిఫిషియల్ క్రాస్ చేసిండు అనమాట. ఆర్టిఫిషియల్ క్రాస్ చేసినప్పుడు అంటే ఐదర్ క్రాస్ పాలినేషన్ అని కూడా అనొచ్చు. అంటే పాలినేషన్ అంటే మనకి యాక్చువల్గా మీకు పాలినేషన్ అనే కాన్సెప్ట్ తెలుసా లేదా, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. చేయమంటారా? తెలుసా? ఓకే, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. తెలుసు మ్యామ్. తెలియని వాళ్ళ కోసం సింపుల్గా చెప్తాను, చూడండి. ఓకే మ్యామ్. ఓకే, సింపుల్గా చెప్తాను చూడండి. ఒక ప్లాంట్ ఉందమ్మా. ఆ ప్లాంట్లో మనం చూస్తాం నార్మల్గా ఒక ఫ్లవర్ ఉంటుంది. ఆ ఫ్లవర్లో బైసెక్షువల్ అయితే ఆండ్రిషియం గైనీషియం బోత్ ఉంటాయి. ఆండ్రిషియం అంటే మేల్ గ్యామిట్, గైనీషియం అంటే ఫీమేల్ గ్యామిట్.
అయితే ఈ బోత్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ ఫర్టిలైజేషన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఓన్లీ ఆండ్రిషియం ఉందనుకోండి క్రాస్ పాలినేషన్ అవుతుంది. గైనీషియం ఉందనుకోండి ఫీమేల్ గ్యామెటే ఉంది, వేరే ప్లాంట్ నుండి పొలెన్ గ్రెయిన్స్ అప్పుడు ఇది క్రాస్ పాలినేషన్ అవుతుంది. ఓకే, డన్. సో ఈ టైంలో ఆండ్రిషియంలో మేల్ పార్ట్ ఏంటి, మేల్ గ్యామెట్ అంటే యాంథర్ అనే నుండి పొలెన్ గ్రెయిన్స్ అనేవి గైనీషియంకి రీచ్ అయినప్పుడు పాలినేషన్ జరుగుద్ది. సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు మన మెండల్ అంటే, ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక 2 ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు అమ్మ. అది 2 కాంట్రాస్టింగ్ ట్రైట్స్తో ఉన్నాయి, క్యారెక్టర్స్తో ఉన్నాయి, అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఉన్నాయన్నమాట. అప్పుడు ఏం చేశాడంటే, అక్కడ ఫీమేల్ ఫ్లవర్ ఉందనుకోండి, ఒక బైసెక్షువల్ ఫ్లవర్ ఉంది, ఆ బైసెక్షువల్ ఫ్లవర్లో యాంథర్ ఉంటుంది, గైనీషియం ఉంటుంది కదమ్మా. టు అవాయిడ్ సెల్ఫ్ పాలినేషన్ అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాడంటే ఈ యాంథర్స్ అనేవి రిమూవ్ చేస్తున్నాడు. యాంథర్స్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో స్టెప్ మిస్ అయిందమ్మా, అది గైనీషియంని కవర్తో ప్యాక్ చేస్తారు, బటర్ కవర్ ఆర్ డిఫరెంట్ కవర్స్ ఏమైనా ఉంటే ప్యాక్ చేస్తారు. దీన్ని బ్యాగింగ్ అని అంటారు, ఈ టెక్నిక్ని బ్యాగింగ్ అని అంటారు. టు అవాయిడ్ అదర్ అన్నెసెసరీ పాలినేషన్. ఇప్పుడు ఒకవేళ యాంథర్స్ కట్ చేసి ఇక్కడ గైనీషియం అట్లని వదిలేశాడు అనుకోండి, వేరే ప్లాంట్స్ నుండి సీడ్స్ అని ఎయిర్ పాలినేషన్ కానీ ఏదైనా జరిగినప్పుడు, వేరే విండ్ పాలినేషన్ జరిగినప్పుడు వేరే సీడ్స్ వస్తే తను అనుకున్న ట్రేట్ ఏదైతే ఉందో రాదు, కాబట్టి ఇక్కడ బ్యాగింగ్ కూడా యూజ్ చేస్తాడన్నమాట. సో ఈ యాంథర్స్ కట్ చేయడాన్ని ఎమాస్కులేషన్ అంటున్నాం. అయిన తర్వాత ఇంకో స్టెప్ ఏం చేస్తాడంటే, థర్డ్ స్టెప్ వచ్చేసి పాలినేషన్. తను కావాలనుకున్న సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని గైనీషియంకి ఇచ్చి పాలినేషన్ జరగడానికి ట్రై చేస్తాడు, దాన్ని పాలినేషన్ అంటాం. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి పాలినేషన్ తర్వాత తనకు వచ్చిన ఆఫ్రింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సీడ్స్ని ఆఫ్రింగ్స్ అంటున్నామమ్మ. ఆ సీడ్స్ని కలెక్షన్ చేసుకుంటాడు కాబట్టి కలెక్షన్ ఆర్ జర్మినేషన్ అంటున్నాడు. ఓకేనా, 4 స్టెప్స్ ఉన్నాయన్నమాట: సెలెక్షన్, ఎమాస్కులేషన్, బ్యాగింగ్. ఓకే, బ్యాగింగ్ ఆర్ ఎమాస్కులేషన్ బోత్ ఇన్ కమ్స్ అండర్ సేమ్. మళ్ళీ పాలినేషన్, కలెక్షన్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ కొద్దిగా జాగ్రత్త వినాలి, ఎందుకంటే ఇది మనకు అర్థం కాదు, చాలా టఫ్ కాబట్టి. అంతేనా? మన క్లాస్లో చెప్పినప్పుడు మన ఫ్రెండ్స్తో మాట్లాడతాం, లేదనంటే నిద్రపోతాం, కాబట్టి ఇది అర్థం కాదు. ఇప్పుడు వినాలి. ఓకే, సో మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్లో మోనో హైబ్రిడ్ క్రాస్, హైబ్రిడ్ క్రాస్ అని చెప్పేసి 2 ప్రాసెస్ ఉన్నాయమ్మా. ఇప్పటిదాకా మీకు టర్మినాలజీస్ అర్థమై ఉంటే ఈ మోనో హైబ్రిడ్ క్రాస్ అనేది ఇట్లా అర్థమైపోతుంది ఈజీగా. ఒకవేళ మేము అవి వినలేం మేడం, అవి పడుకున్నామంటే ఇప్పుడు కూడా పడుకోండి, ఇవి అర్థం కాదు, అవి అర్థమైతేనే ఇవి అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మోనో హైబ్రిడ్ క్రాస్ గురించి చెప్తా వినండి. సో ఓకే, క్రాస్ ఇన్వాల్వింగ్ 2 ప్లాంట్స్ డిఫరింగ్ ఇన్ 1 క్యారెక్టర్ పేర్. అయితే ఈ మోనో హైబ్రిడ్ క్రాస్లో ఇంతకుముందు నేను ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేసినప్పుడు 2 ప్లాంట్స్ తీసుకున్నాడని చెప్పాను కదా, దాంట్లో 2 డిఫరెంట్ ఉన్నాయి కదా, దాంట్లో 1 క్యారెక్టర్ పేరు వచ్చేసి ఇట్లా కూడా డిఫరెంట్ అన్నమాట. ఈ క్యారెక్టర్స్ ఒకటి హైట్ డిఫరెన్స్, టాలర్ డార్క్ కానీ ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకున్నాడు అన్నమాట, రౌండ్ ఇట్లా. సో ఇక్కడ మనం మెండల్ టాల్ డార్క్ ప్లాంట్స్ని స్టడీ చేయడానికి ఒక 1 మోనో హైబ్రిడ్ క్రాస్ తీసుకున్నాను అనమాట. మోనో హైబ్రిడ్ క్రాస్ చేసినప్పుడు 2 డిఫరెంట్ ప్లాంట్స్ అంటే 2 డిఫరెంట్ ట్రేట్స్ ఉన్న ఒక క్యారెక్టర్ని తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఒకవేళ కలర్ తీసుకున్నాడు అనుకోండి, దాంట్లో వైలెట్ ఆర్ వైట్ ఇట్లా 2 డిఫరెంట్ ఉన్న ట్రేట్స్ యొక్క క్యారెక్టర్ని తీసుకొని క్రాస్ చేశాడు ఫస్ట్. ఇప్పుడు ఒక టాల్ ప్లాంట్ని ఒక సింపుల్ వేగా మనం చెప్పాలి అని అంటే, ఒక టాల్ ప్లాంట్ తీసుకున్నాడమ్మా. టాల్ ప్లాంట్ తీసుకొని ఒక డ్రాఫ్ట్ ప్లాంట్తో క్రాస్ చేశాడు సింపుల్గా. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్పకుండా మీకు డైరెక్ట్గా చెప్పాలంటే, టాల్ ప్లాంట్ తీసుకొని డ్రాఫ్ట్ ప్లాంట్తో క్రాస్ చేశాడు. అయితే క్రాస్ చేసినప్పుడు ఇక్కడ సేమ్ అంతే, ఇంకొక ట్రేడ్ తీసుకున్నాడు. అంటే అట్లా టోటల్ 14 ప్లాంట్స్ తీసుకున్నాడు కదమ్మా అతను. దాంట్లో వైలెట్, వైట్ ఇట్లా ట్రేడ్స్ ఉన్నాయి కదా, 14 ట్రేడ్స్ ఉన్నాయి కదా 7 క్యారెక్టర్స్తోని. అట్లా డిఫరెంట్ దాంతో క్రాస్ చేయడానికి ట్రై చేసిండు అన్నమాట. ఫస్ట్ టాల్, డ్రాఫ్ట్, హైట్, ఇక్కడ కలర్, ఫ్లవర్ యొక్క కలర్ని క్రాస్ చేసిండు డిఫరెంట్ ట్రేడ్స్తో. ఇక్కడ ఎల్లో, గ్రీన్
సో ఓకేనా, ఇలా సీడ్ని క్రాస్ చేశాడు. సో రిజల్ట్ ఏమొచ్చింది, ఎవరైనా గెస్ చేస్తారా రిజల్ట్ ఏమొస్తుందో? ఒకవేళ టాల్ డ్రాఫ్ట్తోని క్రాస్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది? టాలే వస్తుంది. ఓకే, టాలే వస్తుందా? డ్రాఫ్ట్ ఎందుకు రాదు? టాల్ డామినెంట్ క్యారెక్టర్ కదా. రైట్, డామినెంట్ క్యారెక్టర్ కాబట్టి F1 జనరేషన్లో నార్మల్గా టాల్ ఎక్కువ చూస్తామన్నమాట. సో అప్పుడు తను ఏం అబ్జర్వ్ చేశాడంటే, ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్ అమ్మ, మనం చదివేది మోనో హైబ్రిడ్ క్రాస్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అతను చేశాడు, మెండల్ చేసిన ఎక్స్పెరిమెంట్లో. అయితే ఒక టాల్ డ్రాఫ్ట్ని క్రాస్ చేశాడు కదమ్మా, టాల్ ప్లాంట్ని ఒక డ్రాఫ్ట్ ప్లాంట్ని క్రాస్ చేసినప్పుడు టాల్ డామినెంట్. నేను ఇంతకుముందు చెప్పానమ్మా, మీరు కరెక్ట్గా వింటే, ముందు వింటే ఇది ఈజీ అని చెప్పేసి. టీ అనేది, క్యాపిటల్ టీ అనేది డామినెంట్, స్మాల్ టీ అనేది రెసెసివ్ డ్రాఫ్ట్ కాబట్టి ఈ ప్లాంట్ నుండి ఎక్కువ చూడం F1 జనరేషన్లో. సో తనకి ఏమొచ్చింది F1 జనరేషన్లో అంటే, ఫస్ట్ పేరెంట్స్ తీసుకున్నాడమ్మా హోమోజైగస్ నుంచి, అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీని క్రాస్ చేశాడు. సో అప్పుడు ఏమొచ్చిందంటే ఫస్ట్ ఫిలైల్ జనరేషన్ ఆర్ ఫస్ట్ ప్రోజనీ. F1 అంటే ఫస్ట్ ఫిలైల్ జనరేషన్ అని అనొచ్చు, ఫస్ట్ ప్రోజనీ అన్న అనొచ్చు. సో ఫస్ట్ జనరేషన్లో ఏమొచ్చినాయి అంటే టాల్ ప్లాంట్స్ వచ్చినాయి, అన్నీ టాలే వచ్చినాయి. ఏదైతే డామినెంట్ ఉంటుందో అదే క్యారెక్టర్ రీప్రజెంట్ చేస్తుంది. అది ఇప్పుడు వైట్ అని అనుకున్నాం కదమ్మా, దాంట్లో అన్ని వైలెట్ ఫ్లవర్సే వస్తాయి. సో ఏదైతే డామినెంట్ ఉంటుందో ఫస్ట్ జనరేషన్లో అన్నీ సేమ్ వస్తాయి. సో డ్రాఫ్ అనే క్యారెక్టర్ అక్కడ ఎక్స్ప్రెస్ అవ్వదు. తను ఫస్ట్ క్రాస్ చేసినప్పుడు, ఒక ప్లాంట్ని ఇంకో ప్లాంట్తో క్రాస్ చేసినప్పుడు, ఈ సెకండ్ ఏదైతే రెసెసివ్ ఉందో అది ఫస్ట్ జనరేషన్లో రిపీట్ అవ్వవు. సో మళ్ళీ స్టేట్మెంట్ చెప్తాను వినండి. ఫస్ట్ జనరేషన్లో మెండల్ క్రాస్ చేసినప్పుడు టాల్ అయితే ఉందో అదే డామినెంట్ కాబట్టి టోటల్ ప్లాంట్స్ అనేవి ఒకవేళ ఫోర్ సీడ్స్తో చేస్తే 4 టాలే వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ ఏవైతే డామినెంట్ ఉన్నాయో అదే క్యారెక్టర్ ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఒక లైన్ ఉంటుందమ్మా, అయితే ఫస్ట్ జనరేషన్లో ఎనీ వన్ ఆఫ్ ద పేరెంట్ అయితే డ్రాఫ్ ఆర్ హైదర్ టాల్ ఏదైనా డామినెంట్ ఉంటుందో ఆ టైంలో అదే F1 జనరేషన్కి పాస్ అవుతుంది. టోటల్ ప్లాన్స్ అనేవి టాల్గా వస్తాయి. అండ్ ద హైడ్రోజైగస్ ఏంటి మరి, ఇది ఇక్కడ రాదా మేడం అని అంటే, F1 జనరేషన్ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తాడు. మళ్ళీ F1 జనరేషన్కి వచ్చిన ప్లాన్స్ ఏవైతే టాల్ ప్లాన్స్ ఉంటాయో అన్ని టాల్ ప్లాన్స్ వచ్చినాయమ్మా, ఒక్కటి కూడా డ్రాఫ్ట్ రాలేదు. తను ఫస్ట్ హోమోజైగస్ డ్రాఫ్ట్ని క్రాస్ చేసినప్పుడు అన్ని టాల్ వస్తాయి కదా, ఆ టాల్ని సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు ఇక్కడ పన్నెట్ స్క్వేర్ ఉంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పన్నెట్ స్క్వేర్ని మనం ఎందుకు యూజ్ చేస్తామనంటే టు డిటర్మైన్ ద ట్రేడ్స్ అన్నమాట. ఈ ట్రేడ్స్ అనేవి మనకి ఎట్లా వస్తున్నాయో చూడడానికి, మళ్ళీ ఫీనోటైపిక్ జీనోటైపిక్ రేషియో తెలుసుకోవడానికి పన్నెట్ స్క్వేర్ యూజ్ చేస్తాము. ఈ పన్నెట్ స్క్వేర్ గివెన్ బై ఆర్సి పెన్నెట్ అమ్మ. సో ఈ పన్నెట్ స్క్వేర్లో మనం ఫస్ట్ అన్ని టాల్ ప్లాంట్స్ వచ్చినాయి కదమ్మా. సో ఈ ఫస్ట్ జనరేషన్లో ఏమైపోతుంది అంటే, దీనికి సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేసినప్పుడు 3 టాల్ ప్లాంట్స్ వస్తాయి, ఒక డ్రాఫ్ట్ ప్లాంట్ వస్తుంది. ఏదైతే మనం ఫస్ట్ జనరేషన్లో కనిపించలేదో అది, ఫస్ట్ జనరేషన్ కాదు, ఫస్ట్లో ఎప్పుడైతే పాలినేషన్ చేసినప్పుడు మన డ్రాఫ్ట్ అనేది క్యారెక్టర్ కనిపించలేదో అది నెక్స్ట్ మన F1 జనరేషన్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఈజీ వేలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ గ్రాండ్ మదర్ వాళ్ళ జనరేషన్ ఉందమ్మా, ఉంది. అయితే ఆ గ్రాండ్ మదర్ జనరేషన్ అనేది నుండి వచ్చింది మీ మమ్మీది F1 జనరేషన్, తర్వాత మీది F2 జనరేషన్. సో ఇక్కడ మీ గ్రాండ్ మదర్ దాంట్లో అన్ని టాల్ ప్లాంట్సే వచ్చినాయి. ఒక సీడ్ పెట్టింది అనుకోండి మీ గ్రాండ్ మదర్, ఒక 2 ప్లాంట్స్ ఉంది, ఆ 2 ప్లాంట్స్కి మీ గ్రాండ్ మదర్ క్రాస్ చేసినప్పుడు అన్ని టీటీ ప్లాంట్సే వచ్చినాయి. ఆ టీటీ ప్లాంట్స్ని నేను అంటే అన్ని టాల్ ప్లాంట్స్ వచ్చిన దాన్ని నేను F1 జనరేషన్ అంటున్నాను. ఈ F1 జనరేషన్లో నేను మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేస్తున్నా. సో సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు ఇక్కడ డ్రాఫ్ట్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మిస్ అయింది కదా, F1 జనరేషన్లో మిస్ అయిన క్యారెక్టర్ F2లో కనిపిస్తుంది. ఎలా?
3:1 రేషియోలో, అంటే 3 టాల్ ప్లాంట్స్ వస్తే 1 డ్రాఫ్ట్ ప్లాంట్ వస్తుంది. ఓకేనా? ఓకే మ్యామ్. సో ఇక్కడ పన్నెట్ స్క్వేర్లో ఎలా రీప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ టీ ఈడ తీసుకుంటాం, స్మాల్ టీ ఇలా తీసుకుంటాం కదా. అయితే టీని టీతో మల్టిప్లై చేసినప్పుడు క్యాపిటల్ టీ వస్తుంది. మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీతో మల్టిప్లై చేస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది. మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ చేస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ టీ వస్తుంది. సో మళ్ళీ మీకు ఒకటి ఇక్కడ జీనోటైపిక్ ఫీనోటైపిక్ అని 2 టర్మ్స్ చెప్పానమ్మా. ఇక్కడ మీకు రేషియోస్ అడగొచ్చు, ఆ రేషియోస్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఫీనోటైపిక్ రేషియో ఏంటంటే అమ్మ విచ్ క్యాన్ విజిబుల్. మనం విజిబుల్ ఏం చేస్తున్నామంటే చూస్తున్నాం, 3 హైట్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి మనకు, ఇంకొకటి 1 డ్రాఫ్ట్ ప్లాంట్ కనిపిస్తుంది, కాబట్టి 3:1. జీనోటైపిక్ రేషియో కూడా చెప్తాను. అయితే జీనోటైపిక్ రేషియో ఎలా అంటే 1:2:1. ఇది ఎలా చెప్పారు మేడం? ఇక్కడ చూడండి, పన్నెట్ స్క్వేర్లో క్యాపిటల్ టీ ఉంది కదా, ఇది ఒకటే ఉంది, సో 1 రాశాను. మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చింది, ఇవి 2, సో 2. మళ్ళీ స్మాల్ టీ అనేది 1 ఉంది, సో 1 రాశాను. 1:2:1. ఇక్కడనేమో ఫీనోటైపిక్ రేషియో ఏమో 3:1. 3 టాల్ ప్లాంట్స్, 1 డ్రాఫ్ట్ ప్లాంట్. ఓకేనా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందమ్మా? నో మ్యామ్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. మ్యామ్ క్లాస్ ఎప్పుడు వరకు ఉంటుంది మ్యామ్? 8:30. ఎందుకమ్మా నిద్ర వస్తుందా? ఓకే, ఇన్హెరిటెన్స్ ఆఫ్ 1G యొక్క ఇన్హెరిటెన్స్ ఏంటో చూద్దాం. ఇంతకుముందు స్లైడ్లో మనం చూసాం కదమ్మా. సో ఇక్కడ ఏంటి అని అంటే అదే మ్యాథమెటికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. మనం ఇప్పుడు మీకు ఒక జీనోటైపిక్ రేషియో ఇచ్చాను కదా, 1:2:1 అని చెప్పేసి. 1 అంటే మనం చూసాం కదా, క్యాపిటల్ టీ ఇక్కడనేమో క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇక్కడ స్మాల్ టీ 2 వచ్చేసినాయి, 2 డ్రాప్ అన్నమాట. సో ఇట్లా వచ్చేసినాయి కదా. సో 1/4 అని అంటే ఇది F1 జనరేషన్లో 4 ప్లాంట్స్ చేస్తే 3 ప్లాంట్స్ అనేవి టాల్ ఉంటే 1 ప్లాంట్ అనేది స్మాల్గా ఉంది అంటే. సో ఒకంటే 3 ప్లాంట్లు ఎత్తుగా ఉంటే ఒక ప్లాంట్ చిన్నగా ఉంది, సో దాన్ని 1/4 అంటున్నాం. 4 ప్లాంట్స్లో ఒక ప్లాంట్ డిఫరెంట్గా ఉందని 1/4గా మెన్షన్ చేసింది. సో ఇదేంటంటే 1/4 క్యాపిటల్ టీ. ఓకేనా? దెన్ 1/2 ఏడుకెళ్ళి వచ్చింది మేడం అని అంటే ఇక్కడ చూడండి 2 ఉంది కదా, 2/4 చేస్తే ఎంత? 1/2 కదా. సేమ్ ఇక్కడ కూడా అదే. ర్యాండమ్ ఫర్టిలైజేషన్ లీడ్ టు క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో ఇదే 1/4. మళ్ళీ ఇది 1/4 ఆఫ్ క్యాపిటల్ టీ 1/2 ఆఫ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ 1/4 ఆఫ్ క్యాపిటల్ టీ. ఇదంతా గుర్తుపెట్టుకోవాలా మేడం? అవసరం లేదు. ఇదంతా చేసుకుంటూ కూర్చుంటే మనకు టైం అయిపోతుంది, మార్క్స్ రావు. సో మీకు డైరెక్ట్ నేను ఇచ్చేసాను, మీకు అర్థమయ్యేలా చెప్పాను కాబట్టి పన్నెట్ స్క్వేర్లో ప్రీవియస్ స్లైడ్లో ఈజీగా చెప్పేశాను. 1:2:1 ఇదే గుర్తుపెట్టుకుంటాం. ఇది ఏంది? మోనో హైబ్రిడ్ క్రాస్ యొక్క జీనోటైపిక్ రేషియో. సో ఇది ఒకటే గుర్తుపెట్టుకుంటాం, వేరేది ఏది గుర్తుపెట్టుకోం. ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే మన టైం అయిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ టైం, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ సేమ్ మీకు తెలిసే కదా బైనామియల్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో దాంట్లో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది. లేదు మ్యామ్ నేను ఇదే గుర్తుపెట్టుకుంటా, ఈజీగానే ఉంది పన్నెట్ స్క్వేర్తోనే అని అంటే గుర్తుపెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది టు సేవ్స్ టైమ్ ఇన్ ఎగ్జామ్. సో ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ చదివేద్దాం మీ డౌట్ కోసం. Okay. The F1 capital T small t when self pollinated produced gametes are capital T small t in equal portion. అంటే ఈ క్యాపిటల్ టీ కానీ స్మాల్ టీ అనేది డిఫరెంట్ రేట్స్ అనుకున్నాం కదా, అవి ఈక్వల్ పోర్షన్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడు F1 జనరేషన్లో ఈక్వల్ పోర్షన్గానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ పొలన్ గ్రెయిన్స్ ఆఫ్ టీ హ్యావ్ 50% ఛాన్స్ టు పాలినేట్ ఎగ్స్ ఆఫ్ ద క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ.
సో ఇప్పుడు మనం ఉంది కదా క్యాపిటల్ టీ ఉందమ్మా, ఈ క్యాపిటల్ టీ 50% ఛాన్స్ ఉందమ్మా, 50 పాలినేషన్ చేయడానికి 50%. ఐదర్ క్యాపిటల్ టీకి అయినా గ్యామెట్కి, క్యాపిటల్ టీ 2 గ్యామెట్స్ అనుకుందామమ్మా. ఇది ఒక క్యాపిటల్ టీ అనేది ఒక క్యారెక్టర్, ఇది వెళ్ళి దీనికి అంటే పాలినేషన్ చేసినప్పుడు ఇది ఎగ్ అనుకుందాం. ఈ ఎగ్లో ఈ ఎగ్కి పాలినేషన్ చేయడానికి 50% ఛాన్స్ ఉంది, ఈ ఎగ్కి పాలినేషన్ చేయడానికి 50% ఛాన్స్ ఉంది. అంటే క్యాపిటల్ టీకి స్మాల్ టీకి 50% కాంట్రిబ్యూషన్ ఉందన్నమాట, ఏదైనా రావచ్చు. సో అతను అబ్జర్వ్ చేసింది ఏంటి, మెండల్ అబ్జర్వ్ చేసింది అంటే 3:1 రేషియో. ఓకేనా. సో ఇక్కడ సేమ్ ఇక్కడ యాజ్ పాలిన్ గ్రెయిన్స్ ఆఫ్ జీనోటైప్ టీ హ్యావ్ ద 50% ఛాన్స్ టు పాలినేట్ క్యాపిటల్ టీ స్మాల్ టీ. సేమ్ అలాగే స్మాల్ టీ కూడా 50% ఛాన్స్ ఉంది. సో ఇలా ఇది వచ్చినప్పుడే మనకు జీనోటైపిక్ రేషియో వస్తుంది. సో ఇది మీకు కాన్సెప్ట్ కోసం చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రేషియోస్ మాత్రమే. రేషియోస్ అడుగుతారు 3:1, 1:2:1. ఇది పన్నెట్ స్క్వేర్ నుండి మీకు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా? మ్యామ్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే, ఇప్పుడు అమ్మ మీకు ఈజీగా చెప్పాలి అని అంటే ఇప్పుడు పన్నెట్ స్క్వేర్లో మీకు అర్థమైందా? ఎవరమ్మా అడిగింది? వేదనా? ఎస్ మ్యామ్. అయితే నీకు పన్నెట్ స్క్వేర్ అర్థమైందమ్మా? అర్థమైంది మ్యామ్. అయితే పన్నెట్ స్క్వేర్లో మనం తీసుకున్నాం కదా క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ. మీకోసం వేస్తాను ఒక నిమిషం. క్యాపిటల్ టీ, స్మాల్ టీ రాసుకున్నాం. అయితే క్యాపిటల్ టీ వస్తుంది. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏమొస్తుంది? క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది. మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏమొస్తుంది? క్యాపిటల్ టీ స్మాల్ టీ. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది? క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకేనా మేడం? ఇప్పుడు ఇది హోమోజైగస్ అనుకున్నాం, మీకు చిన్న డౌట్ క్లియరెన్స్. మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ అనుకున్నాం. ఇది రెసెసివా మేడం అంటే కాదు, ఇది ట్రేట్ మాత్రమే. ఇది టాలే, మళ్ళీ ఇది కూడా టాల్. ఓకేనా, ఇది రెసెసివ్. సో ఇక్కడ క్యాపిటల్ టీ దీనికి ఫర్టిలైజ్ అవ్వడానికి 50% ఛాన్స్ ఉంది. అలాగే ఈ టీ దీనికి ఫర్టిలైజ్ అవ్వడానికి 50% ఛాన్స్ ఉంది. దీనికి ఎంత ఉందో దీనికి కూడా అంతే ఉంది. ఎప్పుడు? అది F1 జనరేషన్లో. ఓకేనా. సో వీ కెనాట్ ఐడెంటిఫై అంటే మొత్తం స్మాలే వస్తాయా మొత్తం క్యాపిటల్గా వస్తాయా అని అనేది అతను ఎక్స్పెరిమెంట్ చేసి చూశాడు. ఓకే, డన్. క్లియర్ అవేదా? ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా? ఎస్ మ్యామ్. సేమ్ అమ్మ మేము ఇందాక చెప్పింది మోనోహైబ్రిడ్ క్రాస్ యొక్క ఫినోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో ఇక్కడ స్లైడ్లో కూడా. సో మెండల్ ఏం చేస్తాడంటే మీకు ఈజీగా చెప్పాలంటే ఒక లైన్లో చెప్పేస్తాను. ఫస్ట్ ఒక టాల్ ప్లాంట్ తీసుకుంటాడు, దాన్ని డార్క్ ప్లాంట్తో క్రాస్ చేస్తాడు, వాటికి వచ్చిన సీడ్స్ కలెక్ట్ చేసుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పాలినేషన్ చేసినప్పుడు కొన్ని స్టెప్స్ చెప్పాను అన్నమాట. అయితే క్రాస్ పాలినేషన్ చేస్తాడు కదా, క్రాస్ పాలినేషన్ చేసినప్పుడు ఒక 2 ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఏవి కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్తో ఉన్న 2 ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు అన్నమాట. అంటే ఇది ఒక క్యారెక్టర్, ఇది ఒక క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్. టాల్తో చేయలేదు, డార్క్తో చేశాడు అన్నమాట. అయితే ఈ ఫస్ట్ స్టెప్ ఏం చేసిండంటే సెలెక్ట్ చేసుకున్నాడు కదా. సెకండ్ స్టెప్ ఏం చేసిండంటే ఎమాస్కులేషన్ చేసిండు. ఎమాస్కులేషన్ అంటే ఏంటి మేడం? ఫీమేల్ ఫ్లవర్ ఉందనుకోండి, బైసెక్సువల్ ఫ్లవర్ ఉంది ఒకటి, ఆ పీ ప్లాంట్లో బైసెక్సువల్ ఫ్లవర్ ఉందనుకోండి, దాని యొక్క యాంథర్స్ అనేవి రిమూవ్ చేసేసి ఏవైతే గైనీషియం ఉంటుందో గైనీషియంకి ఒక బ్యాగ్ లాంటిది పెట్టేస్తాడు. అంటే దాన్ని బ్యాగింగ్ అంటాం. థర్డ్ వన్ ఏం చేస్తాడంటే పాలినేషన్.
తనకి ఏవైతే సీడ్స్ కావాలో వాటితోని పాలినేషన్ చేస్తాడు అన్నమాట. ఏ సీడ్స్ తీసుకుంటాడు మేడం మరి ఇక్కడ అని అంటే ర్యాండమ్ ఏవైతే పీ ప్లాంట్స్ సీడ్స్ మనం బయట అమ్ముతారో అట్లా ఆ ప్లాంట్స్ నార్మల్గా పాలినేషన్ చేస్తాడన్నమాట. అంటే ఇక్కడ గైనీషియంకి ఆ సీడ్స్ ఇచ్చేస్తాడు. ఆ సీడ్స్ ఇచ్చేసిన తర్వాత వస్తాయి కదా ఆ సీడ్స్, ఇప్పుడు పాలినేషన్ జరిగింది, ఫర్టిలైజేషన్ జరిగింది, నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ సీడ్స్ వస్తాయమ్మ. ఆ సీడ్స్ని 4th స్టెప్లో కలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ వరకు అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఈ సీడ్స్ ఏవైతే వచ్చినాయో ఇక్కడ క్రాస్ చేసినప్పుడు వచ్చిన సీడ్స్ ఏవి ఉన్నాయో వీటిని F1 జనరేషన్ అంటున్నాం. అయితే ఈ F1 జనరేషన్ని సెల్ఫ్ పాలినేషన్ చేస్తాడు. మళ్ళీ F1 జనరేషన్ నుంచి సీడ్స్ వస్తాయి కదమ్మా, ఈ సీడ్స్ కాదు, F1 జనరేషన్ ఏవైతే ఉంటాయో ఈ సీడ్స్ మళ్ళీ నాటాడు అనుకోండి, నాటితే కొన్ని ప్లాంట్స్ వస్తాయి. ఆ ప్లాంట్స్ ఏంటంటే F1 జనరేషన్. ఈ F1 జనరేషన్లో ఏవైతే ఈ సీడ్స్ వచ్చాయో ఇవన్నీ టాల్ అమ్మ. ఒక్కటి కూడా ఈ సెకండ్ పేరెంట్ యొక్క ట్రేట్ని చూపించదు అన్నమాట, ఆ క్యారెక్టర్ని చూపించదు, ఓన్లీ టాల్నే చూపిస్తుంది. టోటల్ 4 వస్తాయి, అన్ని టాల్ ప్లాంట్స్. ఎందుకనంటే టాల్ అనేది డామినెంట్గా ఉన్నది డ్రాఫ్ కంటే. సో F1లో టోటల్ టాల్ ప్లాంట్స్ వచ్చేసినాయి. ఈ టాల్ ప్లాంట్స్లో ఏం చేశాడంటే మళ్ళీ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేశాడు. సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేసినప్పుడు అతనికి F2 జనరేషన్ వస్తుంది. F2 జనరేషన్లో ఎట్లా అంటే మేడం 3:1 రేషియో కనిపిస్తుంది. 3:1 అంటే 3 టాల్ ప్లాంట్స్ కనిపిస్తాయి, ఒకటి డార్ఫ్ ప్లాంట్ కనిపిస్తుంది. ఓకేనా, 3 టాల్ ప్లాంట్స్ కనిపిస్తే ఒకటి డార్క్ ప్లాంట్ కనిపిస్తుంది. మళ్ళీ వీటిని F3లో కూడా సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేస్తాడు. సేమ్ F4లో కూడా సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేస్తాడు. ఎక్కడైతే F1లో మిస్ అయిన డార్క్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ జనరేషన్స్ పాస్ అవుతూ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఈ డార్ఫ్ రేషియో అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో వీటిని ఏమన్నాడంటే ఏదో పాస్ అవుతుంది F1 జనరేషన్ నుండి నెక్స్ట్ జనరేషన్కి, ఏదో ఒక లింక్ పాస్ అవుతుంది. ఆ లింక్ ఏంటి అని అంటే అతను ఒక నేమ్ ఇచ్చాడు, అది ఫ్యాక్టర్స్ అన్నాడు. లేటర్ వీటిని మనం జీన్ అని అంటున్నాం. ఓకేనా, డన్, క్లియర్గా అర్థమైందా ఇది? ఓకే. ఓకే, సో ఇక్కడ మోనో హైబ్రిడ్ క్రాస్ అని అంటే ఇక్కడ F1 జనరేషన్లో సెల్ఫ్ పాలినేషన్ చేసామమ్మ. ఈ స్టేజ్ని మోనో హైబ్రిడ్ క్రాస్ అంటున్నాం. ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ చేశాడు కదా F1 జనరేషన్లో. సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు మీకు చెప్పాను కదా 3:1 రేషియోలో వచ్చింది. 3 అంటే ఏంది, 3 టాల్ ప్లాంట్స్ 1 డార్క్ ప్లాంట్ వచ్చింది. దాన్ని ఫీనోటైపిక్ రేషియో అంటున్నాం. ఫీనోటైపిక్ అని అంటే విజిబుల్, ఏదైతే మనకు కనిపిస్తుందో అది విజిబుల్ అన్నమాట. దాన్ని 3:1 రేషియోలో వచ్చింది. సో ఇక్కడ పన్నెట్ స్క్వేర్లో కూడా ఇక్కడ కనిపించదు, ఇక్కడ జీనోటైపిక్ రేషియో కనిపిస్తుంది. ఇక్కడ 1:2:1 జీనోటైపిక్ రేషియో. ఓకేనా, డన్, క్లియర్ ఈ స్లైడ్? డన్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఇందాక చెప్పింది మీకు ఈజీ వేలో చెప్పేశాను ఒకటే లైన్లో. సో మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. మెండల్ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు ఇన్హెరిటెన్స్ మీద. అయితే ఆ ఇన్హెరిటెన్స్ కోసం తను ఒక 2 ప్లాంట్స్ని తీసుకున్నాడమ్మ కాంట్రాస్టింగ్ ట్రైట్తోని. దాంట్లో ఫస్ట్ వన్ ఒక టాల్ తీసుకున్నాడు, ఇంకొకటి డార్క్ తీసుకున్నాడమ్మ. దీన్ని క్రాస్ చేసినప్పుడు వచ్చింది F1 జనరేషన్. ఇందులో మొత్తం టాల్ ప్లాంట్స్ ఉన్నాయమ్మ. డ్రాఫ్ అనే క్యారెక్టర్ కనిపించలేదు ఇక్కడ. సో నెక్స్ట్ F2 జనరేషన్కి సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. ఈ F1 సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేస్తే F2 వచ్చింది. F2లో 3:1 రేషియోలో కనిపించింది. ఇక్కడైతే F1 జనరేషన్లో డార్క్ మిస్ అయిందో ఈ జనరేషన్లో కనిపించింది. అయితే మీ గ్రాండ్ మదర్ జనరేషన్లో ఐ కలర్ తీసుకుందాం. మీ గ్రాండ్ మదర్ ఐ కలర్ మీ మదర్కి రాలేదు, దెన్ అది మీకు వచ్చింది. సో ఇక్కడ క్యారెక్టర్ అనేది డామినెంట్ అయిపోయింది, రెసెసివ్ అయిపోయి ఇక్కడ రాలేదు. సో F2 జనరేషన్లో వచ్చింది. సేమ్ ఇక్కడ ఇది రెసెసివ్ కాబట్టి ఆ జనరేషన్లో రాలేదు, మళ్ళీ F2లో వచ్చేసింది.
మళ్ళీ F2ని సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు మళ్ళీ F3లో కూడా కనిపించింది, మళ్ళీ F4. సో ఇక్కడ కూడా అదే ఉంది చూడండి. మెండల్ సెల్ఫ్ పాలినేటెడ్ F2 అండ్ ఫౌండ్ దట్ డార్క్ F2 ప్లాంట్స్ కంటిన్యూ టు జనరేట్ డార్క్ ప్లాంట్ ఇన్ F3 అండ్ F4. F1లో డార్క్ ప్లాంట్స్ ఏమైనా కనిపించాయా? మనకి కనిపించలేదు. సో కన్క్లూడెడ్ దట్ జీనోటైప్ ఆఫ్ డాగ్స్ వాజ్ హోమోజైగస్, క్యాపిటల్ T. ఓకేనా? మెండల్ సిమిలర్ అబ్జర్వేషన్స్ ఫర్ అదర్ పెయిర్స్ ఆఫ్ ట్రైట్స్, అంటే ఇదే సిమిలర్ అబ్జర్వేషన్ వీటికి కూడా ఉన్నాయి. ఫ్లవర్ కలర్కి, సీడ్ కలర్కి, సీడ్ షేప్కి, పాట్ కలర్, పాట్ షేప్, ఫ్లవర్ పొజిషన్, ప్లాంట్ హైట్. మనకు నార్మల్గా టెక్స్ట్ బుక్లో మొత్తం స్టెమ్ హైట్ గురించే ఇచ్చాడు. సో మనం అదే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇవన్నిటికీ కూడా సేమ్ అవే ఎక్స్పెరిమెంట్ చేసి చూసాడనమాట. సో ఫస్ట్ డామినెంట్ ఉన్నవి F1 జనరేషన్లో వచ్చేసినాయి. F2లో డ్రాఫ్ అనేది కనిపించింది, F3లో కూడా కనిపించింది, F4లో కూడా కనిపించింది. ఓకేనా? క్లియర్? ఓకే. ఓకే. ఈ ప్రపోజ్డ్ దట్ సమ్ ఫ్యాక్టర్స్ వర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్ స్ప్రింగ్. నేను చెప్పాను కదా, ఒక క్యారెక్టర్ ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవి జీన్స్ అని అంటున్నాం, ఇప్పుడు అతను ఫ్యాక్టర్స్ అని అన్నాడు. సో ఇది మనకు లా ఆఫ్ డామినెన్స్లో కూడా వస్తుంది. సో జీన్స్ అనేవి ఒకటి వస్తున్నాయి, ఇప్పుడు మనం లేటర్ కాల్డ్ జీన్స్, కానీ ఇంతకుముందు ఫ్యాక్టర్స్ అని అన్నాడు. ఎక్కడన్నా ఫ్యాక్టర్ వర్డ్ వచ్చిందని అంటే అది ఒక మళ్ళీ వేరే వర్డ్ అనుకోకండి, అది జీన్సే. ఓకేనా? ఇక్కడ మెన్షన్ చేసినాను, ఫ్యాక్టర్స్ ఆర్ నౌ కాల్డ్ యాజ్ జీన్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా? ఎస్ మ్యామ్. అయితే ఇది కూడా కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉంటుంది, వినండి. సో మీకు ఫస్ట్ నేను ఎందుకు ఇంత టఫ్ టాపిక్ తీసుకున్నా అంటే, మీకు రివిజన్ చేయించడానికి నేను మళ్ళీ ఈ టాపిక్ టైం ఉంటుంది కాబట్టి ఈ టఫ్ టాపిక్ తీసుకున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే డోంట్ వరీ, నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ రివిజన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? అయితే మనం బ్యాక్ క్రాస్, టెస్ట్ క్రాస్ గురించి తెలుసుకుందాం. బ్యాక్ క్రాస్ అంటే ఏంటి, టెస్ట్ క్రాస్ అంటే ఏంటి? బ్యాక్ క్రాస్ అని అంటే క్రాస్ బిట్వీన్ హైబ్రిడ్ అండ్ ఇట్స్ ఎనీ పేరెంట్. ఇప్పుడు హైబ్రిడ్ అంటే చెప్పాను కదమ్మా డెఫినేషన్. ఆ హైబ్రిడ్ని అందులో ఏదన్నా ఒక పేరెంట్తో క్రాస్ చేస్తే దాన్ని బ్యాక్ క్రాస్ అంటాం. ఓకే, క్లియరా? ఎవరికో కాలేదనుకుంటా. చూడండి, హైబ్రిడ్ అనేది ఒకటి ఉంది కదా. హైబ్రిడ్ అంటే తెలుసా? డెఫినేషన్ చెప్పాను కదా, హైబ్రిడ్ ఉంది కదా. హైబ్రిడ్ని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఉంటారు కదమ్మా, వాళ్ళు ఎవరో ఒక పేరెంట్తోని క్రాస్ చేస్తే దాన్ని బ్యాక్ క్రాస్ అంటాం. ఓకేనా? క్లియరా వేద? ఓకే, టెస్ట్ క్రాస్ అంటే ఏంటి అమ్మ? అయితే ఇప్పుడు డామినెంట్ ఫీనోటైప్ ఉందమ్మా ఒకటి, టెస్ట్ క్రాసింగ్ ఆఫ్ ఆర్గానిజం విత్ డామినెంట్ ఫీనోటైప్ టు రెసెసివ్ ఇండివిజువల్. ఈ నార్మల్గా టెస్ట్ క్రాస్ ఎందుకు చేస్తామని అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా. ఇప్పుడు జీనోటైప్, ఇప్పుడు మనము ఫీనోటైప్ అంటే విజిబుల్ అని అనుకున్నాం కదా. ఇప్పుడు హైట్ని మనం చూసి గుర్తుపెట్టేసినాం, మరి జీనోటైప్ ఎట్లా గుర్తుపెట్టాలి అని డౌట్తోని తను టెస్ట్ క్రాస్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ క్రాస్ ద్వారా మనం ఏం చేస్తామంటే అన్నోన్ జీనోటైప్ని ఫైండ్ చేయడానికి ఈ టెస్ట్ క్రాస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఒక డామినెంట్ ఫీనోటైప్ తీసుకున్నాం. డామినెంట్ ఫీనోటైప్ అంటే ఒక డామినెంట్ క్యారెక్టర్, అది మనకు కనిపించే విధంగా. ఏది? ఇప్పుడు వైలెట్ కలర్ ఫ్లవర్ అనేది మనకు డామినెంట్ అమ్మ. సో ఈ డామినెంట్ వైలెట్ కలర్ ఫీనోటైప్ డామినెంట్ ఫీనోటైప్ ఏదైతుందో దాన్ని అన్నోన్ జీనోటైప్ అనేది అన్నోన్. దాని జీనోటైప్ ఏంటో నాకు తెలియదు, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ అని నాకు తెలీదు. సో నేను అది క్రాస్ చేస్తే దాన్ని టెస్ట్ క్రాస్ అంటున్నా. ఓకేనా? క్లియరా? దాన్ని టెస్ట్ క్రాస్ అంటే ఏంటో. సో టెస్ట్ క్రాస్ అని అంటే మళ్ళీ చెప్తాను అర్థం కాని వాళ్ళకి. ఇది ఫ్లవర్ ఉందమ్మా వైలెట్ కలర్ది. వైలెట్ అంటే మనం ఏమనుకున్నాం? డామినెంట్ ఫీనోటైప్.
ఫీనోటైప్ ఎందుకు అంటున్నామంటే ఇది మనకు కనిపిస్తుంది వైలెట్ కలరా వైట్ కలరా అనేది ఫీనోటైప్. సో దీని యొక్క జీనోటైప్ కావాలి. జీనోటైప్ కావాలంటే నాకు తెలీదు. సో నేను దేనితో క్రాస్ చేస్తున్నానంటే హోమోజైగస్ రెసెసివ్తో క్రాస్ చేస్తున్నాను. తెలిసిన ప్లాంట్ ఏదైతే ఉందో వైలెట్ కలర్ అని నాకు తెలుసు, అది ఫీనోటైప్ తెలుసు కాబట్టి. సో దానికి జీనోటైప్ నాకు తెలీదు. జీనోటైప్ తెలుసుకోవడానికి నేను క్రాస్ చేస్తున్నా దేంతో? హోమోజైగస్ రెసెసివ్. ఇక్కడ డామినెంట్ కదమ్మా వైలెట్ అంటే, మరి నాకు జీనోటైప్ కావాలంటే రెసెసివ్తో క్రాస్ చేయాలి. హోమోజైగస్ రెసెసివ్తో చేస్తున్నా కాబట్టి దాని జీనోటైప్ తెలుస్తుంది. సో ఇది టెస్ట్ క్రాస్ అండి, అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు ఈ వైలెట్ కలర్ ఫ్లవర్ ఏది ఉందో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు. ఒకటి టోటల్ ఆల్ వైలెట్ కలర్స్ అన్న రావచ్చు, 50-50 అన్న రావచ్చు. 2 వైలెట్స్ రావచ్చు, 2 వైట్ రావచ్చు, హాఫ్ వైలెట్ హాఫ్ వైట్. సో అన్నోన్ ఫ్లవర్ ఈజ్ హెట్రోజైగస్. ఈ అన్నోన్ ఫ్లవర్ ఏదైతే ఉందో వస్తే ఒకవేళ మనకు టెస్ట్ క్రాస్ చేసినప్పుడు హాఫ్ వచ్చింది అనుకోండి, అది హెట్రోజైగస్ జీనోటైప్ అని. మళ్ళీ ఇది హోమోజైగస్ డామినెంట్ అని. ఇది ఎక్కడ డిటర్మైన్ చేయడానికి చేసిందంటే F2 జనరేషన్లో. ఓకేనా? F1 జనరేషన్లో ఆల్ ప్లాంట్స్ ఆర్ టాల్ కదా, F2లో ఇట్లా చేశాడనమాట. సరేనా? ఇది ఓన్లీ ఫ్లవర్ కలర్కి, అన్నిటికీ కూడా చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ టెస్ట్ క్రాస్. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా? ఎస్ మ్యామ్. ఓకే, ఇంకో 6 minutes ఉంది. లా ఆఫ్ డామినెన్స్. మెండల్ మన గ్రెగర్ మెండల్ మీకు 3 లాస్ ఇచ్చాడు. ఆ లాస్ని గుర్తుపెట్టుకోవాలంటే సిడ్ మెండల్ అని ఒక నిమోనిక్ గుర్తుపెట్టుకోండి. సిడ్ అంటే లా ఆఫ్ సెగ్రిగేషన్, ఐ అంటే ఇండిపెండెంట్ అసెస్మెంట్, డి అంటే లా ఆఫ్ డామినేషన్. ఓకేనా? ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు మీకు ఇట్లా కొన్ని ఫోర్ ఇచ్చేసి దాంట్లో ఏది మెండల్ ప్రపోజ్ చేసిన లా అని అడిగితే ఈ నిమోనిక్ యూజ్ చేసి మీరు చెప్పొచ్చు. ఓకేనా? లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటి అని అంటే నార్మల్గా చెప్తాను. ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందమ్మా, ఇంట్లో ఏది డామినెంట్గా ఉంది? క్యాపిటల్ టీ. ఇది చెప్పేదే లా ఆఫ్ డామినెన్స్ అన్నమాట. ఇది నార్మల్గా మీకు ముందే చెప్పాను కాబట్టి గుర్తుంది. ఓకేనా? ఫస్ట్ ఆయన ప్రపోజ్ చేసిన లాస్లో టీ అనే ఫ్యాక్టర్, క్యాపిటల్ టీ స్మాల్ టీలో క్యాపిటల్ టీ అనేది ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది డామినేటింగ్ అన్నమాట. ఓకేనా? ఇవి క్యాపిటల్ టీ ఉందంటే ఇందులో డామినేటింగ్ ఏదనంటే ఇవి సిమిలర్ పేర్స్. ఇది కూడా సిమిలర్ పేర్స్, ఇందులో డామినేటింగ్ ఏది లేదు, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ మాత్రం డామినేటింగ్ క్యాపిటల్ టీ, స్మాల్ టీ అనేది రెసెసివ్. ఇవి ఎప్పుడూ ఫ్యాక్టర్స్ అనేవి, ఫ్యాక్టర్స్ మళ్ళీ వచ్చింది. క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్ బై డిస్క్రీట్ యూనిట్స్ కాల్ ఫ్యాక్టర్స్. ఈ జీన్స్ అనేవి ఉన్నాయి చూడండి, ఈ జీన్స్ అనేవి ఏ ఫ్యాక్టర్స్ అంటే జీన్స్, డిస్క్రీట్ యూనిట్స్. అవి ఎప్పుడు పేర్స్లోనే ఉంటాయి, 2గా ఉంటాయి. 2 ఉన్నప్పుడు అంటే క్యాపిటల్ టీ ఉండొచ్చు, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండొచ్చు. ఇవి పేర్స్గా ఉన్నాయన్నమాట. ఆ ఫ్యాక్టర్స్లో మీకు డామినెంట్ ఏది అని చెప్పేదే లా ఆఫ్ డామినెన్స్. ఇప్పుడు క్యాపిటల్ టీ ఉంది, దీంట్లో మీరు చెప్పండి ఏది డామినెంట్? Both are same. బోత్ ఆర్ సేమ్. ఓకే, బోత్ ఆర్ సేమ్ అమ్మ. ఇప్పుడు ఒకవేళ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది, దీంట్లో డామినెంట్ ఏది? Capital T. క్యాపిటల్ టీ. Capital T. ఓకేనా? క్యాపిటల్ టీ. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. లా ఆఫ్ సెగ్రిగేషన్. లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఎస్ఐడిలో లా ఆఫ్ డామినెన్స్ చెప్పాను, లా ఆఫ్ సెగ్రిగేషన్. ఇండిపెండెంట్ అసెస్మెంట్ మీకు రేపు చెప్తానమ్మా, టైం అయిపోయింది కదా. సో ఇక్కడ లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏంటంటే ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందమ్మా, ఇది డిఫరెంట్. ఈ సెగ్రిగేషన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటున్నాం. అంటే ఇవి పేర్స్గా ఉంటాయని చెప్పాను కదా ఇంత, కానీ దీనిది ఒక వచ్చే ఫ్యాక్టర్స్ ఏదైతే ఉంటుందో దీని ఇన్ఫర్మేషన్ వేరుంటుంది, దీని ఇన్ఫర్మేషన్ వేరుంటుంది.
బట్ ఇవి పేర్స్గా ఉంటాయి. సో వీటిని లా ఆఫ్ సెగ్రిగేషన్ అండి. సిమిలర్ పేర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ హోమోజైగస్. ఇవి సెగ్రిగేషన్ ద్వారా ఇదొక ట్రేట్, ఇదొక ట్రేట్ కదా. సో ఇక్కడ కూడా సిమిలర్ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ హోమోజైగస్ అంటే సిమిలర్ ఉంటే హోమోజైగస్, డిఫరెంట్గా ఉంటే హెటిరోజైగస్. వీటి యొక్క సెగ్రిగేషన్నే లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటున్నాం. డ్యూరింగ్ గ్యామెట్ ఫార్మేషన్ అయినప్పుడు ఫ్యాక్టర్స్ నథింగ్ బట్ జీన్స్, అలీల్స్ ఉంటాయి కదా. ఈ అలీల్స్ అంటే ఇవే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్న అలీల్స్ అన్నమాట. ఆర్ ద క్యారెక్టర్స్ పేర్ ప్రజెంట్ ఇన్ పేరెంట్స్ సెగ్రిగేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ సచ్ గ్యామెట్ రిసీవ్స్ ఓన్లీ వన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. ఓకేనా. ఇప్పుడు మన నెక్స్ట్ పేరెంట్ నుంచి వచ్చినాయి పేరుగా వస్తాయి. ప్రోజెనిక్ వచ్చేసరికి అంటే సెగ్రిగేట్ అయినప్పుడు దీంట్లో ఏదో ఒకటి వస్తుంది. ఏది వస్తుంది చెప్పండి. డామినెంట్ వస్తుందా, రెసెసివ్ వస్తుందా? డామినెంట్. ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా? ఇందాకే చెప్పాను కదమ్మా 50% వస్తుందని చెప్పి. ఐదర్ ఇదైనా రావచ్చు, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఏది వచ్చినా సేమ్ వస్తుంది. ఇక్కడ హెట్రోజైగస్లో చూడండి 50% ఏదైనా రావచ్చు, 50% ఛాన్స్. ఓకేనా, క్లియరా? దెన్ హోమోజైగస్ ప్రొడ్యూసెస్ సిమిలర్ గ్యామెట్స్. హెట్రోజైగస్ ప్రొడ్యూసెస్ 2 kind of gametes having one allele with each equal portion. చెప్పండి. మ్యామ్ మళ్ళీ ఒకసారి చెప్తారా? లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏంటంటమ్మా, ఇప్పుడు క్యాపిటల్ టీ ఉందమ్మా, స్మాల్ టీ క్యాపిటల్ టీ ఒకటి ఉంది. ఇవి పేరెంట్స్ నుండి ఇవి ఒక అల్లీల్స్ అనేవి ప్రోజనికి వస్తాయి. అప్పుడు ఎట్లా వస్తాయంటే ఓన్లీ పేరుగా వెళ్ళాయమ్మా, ఈ సెగ్రిగేట్ అయిపోతుంది ఇట్లా. ఇది ఒకటి వెళ్తుంది, ఇది ఒకటే వెళ్తుంది. సో దీనికి 50% ఛాన్స్ ఉంది ప్రోజనికి వెళ్ళడానికి, దీనికి 50% ఛాన్స్ ఉంది. సో వీటినే మనం లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటున్నాం. ఓకేనా? ఓకేనా, క్లియరా? ఎవరు అడిగింది? మ్యామ్ టైం అయిపోయింది. టైం అయిపోయింది, చూస్తాం మనం కాన్సెప్ట్ చూడం కదా. మ్యామ్ మీతో అంతా కంప్లీట్ చేసేయండి మ్యామ్, అయిపోద్ది. నెక్స్ట్ క్లాస్ ఉంటుంది నాన్న వాళ్ళకి. నెక్స్ట్ క్లాస్ ఏంటి ఇప్పుడు? ఫిజిక్సా? కెమిస్ట్రీ. ఓకే, డైహైబ్రిడ్ క్లాస్ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, అంతవరకు మీరు ట్రై చేయండి. మోనోహైబ్రిడ్ క్రాస్ చెప్పాను కాబట్టి డైహైబ్రిడ్ క్రాస్ ఏదైతే ఉందో మీరు ట్రై చేయండి. ఓకేనా? ఓకే డన్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడగండి. కంప్లీట్ చేసుకొని రండి ఖచ్చితంగా. ఓకేనా, డైహైబ్రిడ్ క్లాస్ రేపటికి. అండ్ ఈ క్లాస్ మొత్తం రివైజ్ చేసుకోండి, ఒకసారి చదువుకొని రండి. సో మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా? ఏదైనా క్లాస్ బాగుందా ఈరోజు? ఏమన్నా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? ఓకే డన్, నెక్స్ట్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్. బాయ్ మ్యామ్. బాయ్ బాయ్.